దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? చాలా సంతోషం. యవనస్తులందరూ కలిసి సభను ఏర్పాటు చేశారని విడికిడి. నిజంగా ఇందాక తమ్ముళ్ళిద్దరూ చాలా ఎమోషనల్గా పాట పాడారు. నిజానికి నాకు పరిచయం లేదు, కానీ ఒక సజెషన్ అయితే ఇవ్వగలను. దేవుడు ఒక చక్కటి స్వరాన్ని వాళ్ళకి ఇచ్చాడు. దేవుడు కొన్ని ఇస్తాడు, అవి కాపాడుకోవడంలో మనలో ఉంటుంది. వాళ్ళు నిజంగా తిమోతికి పౌలు గారు చెప్తున్నట్టు, మనకిచ్చిన వరమును నిర్లక్ష్యం చేయక దాన్ని ప్రాక్టీస్లో పెడితే దేవుని సార్వత్రిక రాజ్యంలో ఆయన వాడుకుంటాడు. ఎందుకంటే మీది పెయిన్ఫుల్ అస్కీ వాయిస్ కాబట్టి అది అలాంటి వాయిస్లు రేర్గా ఉంటాయి. దాన్ని జాగ్రత్తగా మీరు సానబెట్టండి. దాని వెనకాల మీ క్యారెక్టర్ కూడా కాపాడుకోండి. దేవుడు మిమ్మల్ని చాలా బాగా వాడుకుంటాడు. ఓకే, ఇక వాక్యంలోనికి వెళదాం. ఇటీవల కాలంలో సమాజంలో జరుగుతున్న కొన్ని ఘోర కళలు మనం వింటున్నాం. ఆ వింటున్న విషయాల్లో ఎవరినైనా ఇలాంటి సభలకు ఆహ్వానించినా, కాస్తంత చర్చి వాతావరణంలోనికి రమ్మని మనం అడిగినా, వాళ్ళు చెప్పే భయంకరమైన వంక ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా ఎవరు మంచిగా ఉన్నారులేండి అంటున్నారు. ఇప్పుడు ఇలాంటి యవనస్తులందరూ పోగుపడి మన ఊరిని కాస్తంత మెరుగ్గా ఆధ్యాత్మికంగా దిద్దుదాం అనుకుంటే సీనియర్లు పేర్లు పెడతారు. ఇంకేళ్ళు ఉండిపోయారా, అందరూ అయిపోయారు అంటారు. పైగా కొంతమంది ఎక్స్ట్రీమ్ బ్యాచ్ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, ఇక ఏ సెక్టార్లో మంచోళ్ళు లేరండి అంటారు. అంటే సర్దుకుపోయే మనస్తత్వాలన్నమాట. పైగా గుడులకు పోయినా మంచి వాతావరణం లేదు, చర్చిలకు పోయినా మంచి వాతావరణం లేదు, కుటుంబాలలో మంచి వాతావరణం లేదు, ఎక్కడికి పోయినా మనుషులు చెడిపోయే వాతావరణాలు పుష్కలంగా ఉన్నాయి కనుక మేం కూడా పాడైపోయామని వంకలు చెప్పుకునే మనుషులు ఉన్నారు. మనం ఎలాంటి వారం చెప్పనవరే, ఎందుకు ఫెయిల్ అయిపోయావరా అని అడిగారట బొడ్డోడిని. అప్పుడు వీడు ఏం చెప్పాలండి? సరిగా చదువుకు ఫెయిల్ అయిపోయినానని చెప్పాలా? అలా చెప్పడు వీడు. నేనే కాదు, ఆడు కూడా ఫెయిల్ అయిపోయాడు. ఈ టైప్ యాటిట్యూడ్ పిల్లలకు కాదండి, ప్రతి ఒక్కరికి ఉంది. అది పెద్దల్లో కూడా దోబూచులాడుతుంది. ఎందుకు ఇలా ఉన్నారంటే చెప్పే వంకెడు చెప్పిన, మా ఊరు మంచిది కాదండి, పాడైపోయాము అంటారు. మీరెందుకు ఇలా తయారయ్యారంటే, మా సంఘం కూడా మంచిది కాదండి, పాడైపోయాం అంటారు. మీరెందుకండి ఇలా తయారయ్యంటే, మా అమ్మ నాన్న మంచులు కానీ ఎప్పుడు కొట్టుకు చేస్తారు, అందుకే ఇలా పాడైపోయాం అంటారు. అంటే వీళ్ళు పాడైపోయారన్న కారణానికి సమాజాన్ని, సంఘాన్ని, సంసారాన్ని ఈ కొలతలు చూపిస్తారు. కానీ ఈ లెక్కలు నీ దగ్గర చెప్పినా మనం ఏమనకపోవచ్చు, నా దగ్గర చెప్పినా మనం ఏమనకపోవచ్చు, స్థానిక దైవజనుల దగ్గర చెప్పినా ఏమనకపోవచ్చు. కానీ ఇదే వంక దేవుని దగ్గర చెప్పామనుకోండి, చెడామడ తిట్టి మనకన్నా ఘోరమైన అధ్వానమైన సమాజంలో బ్రతికిన నాణ్యమైన వారిని తీసుకొచ్చి అడుగుతాడు, వీళ్ళ బతికినప్పుడు నువ్వు ఎందుకు బతకలేకపోయావు అని అడుగుతాడు. అంటే అలాంటి వాతావరణం కలిగిన ఆ కుళ్ళి కుతంత్రం చండాలంలో కూడా బతికిన నాణ్యమైన విత్తనాలు కలిగిన భక్తులు ఉన్నారా అంటే, అలాంటి భక్తులు కూర్చిన రికార్డ్స్ బైబిల్లో పొంకాలు ఉన్నాయి. అందులో మచ్చుకి మీకు తెలిసిన వచనాల్లో నుంచి ఒక సందర్భాన్ని చూద్దాం. వెళదాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం చూద్దాం. ఇది క్రీస్తు పూర్వం 1000 ఏండ్లు, ఎక్కడి నుంచి చూస్తే 3000 సంవత్సరాలు. ఈ 3000 సంవత్సరాల చరిత్రలో ఏం జరిగిందో ఈరోజు సమాజానికి అర్థం పట్టే విషయాలు అక్కడ ఉన్నాయి. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం
6వ వచనం చూడండి ఒకసారి. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. ఆగుతాం. ఈరోజు ఎంత వంకరగా సమాజం ఉందో అంతకన్నా వంకరగా సమాజం ఉందట 3000 సంవత్సరాల క్రితం. ఆ రోజు సమాజం ఎలా ఉందో ఈరోజు కూడా అలాగే సమాజం ఉందట. ఎలా ఉంది చెబుతున్నాడు చూడండి. ఆ దినములలో ఇశ్రాయేలీలను ఒక జనాంగం ఉంది. ఆ ఇశ్రాయేలీలు అనే జనాంగం ఎవరంటే దేవుని పిల్లలు. ఆ దేవుని పిల్లలుగా పిలువబడిన వారి మధ్య భయంకరమైన వ్యక్తులు పుట్టుకొచ్చారట. వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. వాళ్ళు చెడిపోవడానికి ముఖ్యమైన కారణము రాజు లేడు. ఎవరు లేరట? రాజు లేడు. రాజు అంటే నాయకుడు. నాయకులు ఎప్పుడైతే లేరో మీరు ఏదైనా మీరు తీసుకోండి, ఆ వ్యవస్థలో కుప్పకూలిపోతాయి. ఒకవేళ నాయకులు ఉన్నవారు బాధ్యతగా లేకపోతే అది సంసారమైన, సంఘమైన, సమాజమైన, చివరికి రాజకీయ పార్టీ అయినా ఎగిరిపోతుంది. అక్కడ రాస్తున్న విషయాన్ని మీరు చూడండి. ఆ దినములలో వారికి రాజు లేడంటే నాయకుడు లేడు. నాయకుడు లేకపోతే లా లేదు. లా అంటే చట్టం లేదు. చట్టం లేదు, నాయకుడు లేడు. అడిగేవాళ్ళు లేకపోతే ప్రతి వాడు ఎలా తయారయ్యాడట? నా ఇష్టం అన్నట్టు తయారయ్యారట. ఈరోజు అలా ఉన్నారు లేదు చెప్పండి. ఒరేయ్, ఆ వాటర్ ట్యాంక్ ఎక్కి సెల్ఫీ దిగుతున్నావు, పడితేనరా అని అడిగితే అన్నాడట, నా ఇష్టం రా అన్నాడు. నా ఇష్టంగా లెక్కవైపోయారు తెలుసా. ఇప్పుడు ఇలా ఊరకే మీరు ఇలా బైకుల మీద అలా తిరిగా 2 హ్యాండ్లు వదిలేస్తున్నారు. పడితే ఏమైపోతారా అంటే అన్నాడటాడు, నా బైకు నా ఇష్టం అన్నాడట. ఎందుకు ఇలా ఉన్నారు? ఈరోజు లా ఉంది. లా అండ్ ఆర్డర్ అమలు చేసే ఆఫీసర్స్, నాయకులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి, పార్టీలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా ఈరోజే వింటలేదు. ఏమీ లేనప్పుడు ఇంకా మనుషులు ఎలా ఉంటారు చెప్పండి? అన్నీ ఉంటేనే మాట వింటలేదు. తప్పమ్మా, అలా బైక్ మగపిల్లలు బండెక్కి అలా తిరుగుతున్నా తప్పు, చదువుకోమని చెప్తే మగపిల్లలు బండెక్కుతున్నావేంటమ్మా అంటే అందట, నా ఇష్టం, నాకు నచ్చిన బండి ఎక్కుతాను అన్నదట. ఇందులో మీరు చూడండి, ఈరోజు నా ఇష్టం అనే మనుషులు ఎక్కువైపోయారు. పైగా ఇది ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిందంటే అలా దాటి ఒకసారి 19వ అధ్యాయానికి రండి. 19వ అధ్యాయం మొదటి వచనం. 19వ అధ్యాయం మొదటి వచనం అదే మాట కొనసాగిస్తున్నాడు చూడండి. ఇశ్రాయేలీలకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిమీల మన్యపు ఉత్తర భాగమున పరదేశుగా నివసించుచుండెను. అతడు యోదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా. మీకు క్యాడర్స్ అర్థమవుతున్నాయా? వ్యవస్థలు అర్థమవుతున్నాయా? అంటే ప్రతి ఒక్క సామాన్యుడు ఎలా ఉన్నాడంటే నా ఇష్టం అన్నట్టున్నాడట. సరే, సమాజంలో ఊర్లో ఎవ్వరూ బాలేదు, ఎవడికి వాడి నచ్చినట్టున్నాడు. ఎందుకంటే చెప్పిన మాట ఎవడ వినడు, ఎందుకంటే ఎవడి జీవితం వాడిది. సరే, ఊరంతా ఎవడికి నచ్చినట్టు ఉంటే మరి కాపరాలైనా ఏమన్నా బాగున్నాయంటే కాపరాలు బాగుండడం కాదు, ఒక్కొక్కడు ఎద్రేషం చేసుకున్నాడట. ఎంతమంది అంటే మీరు చూడండి, సొసైటీ బాగాలేదు, సొసైటీ బాగాలేదు. సరే, సంసారమైనా బాగుందంటే సంసారంలో ఒక్కొక్కడు ఎద్రేషం చేసుకున్నారట. క్షమించండి, ఒకటి పెద్దిల్లట, 2 చిన్నిల్లట. పైగా బాధాకరమైన విషయం ఏంటి తెలుసా? ఉత్తర దేశమందున్న భాగం ఏంటంటే ఎఫ్రాయిములు మన్యపు ఉత్తర భాగం. అంటే మన్యం అంటే ఏంటండి? మన్యం అంటే ఏజెన్సీ ఏరియా. అంటే మారుమూల పల్లె ప్రాంతాలు, అడవి ప్రాంతాలు కూడా ఎలా తయారయ్యారు చెప్పండి? కాపురాలు కూడా పాడైపోయాయి. ఒకప్పుడు
పట్టణాల్లో పాడైపోయారండి అనేవారు. ఇప్పుడు కూడా కాదు, పట్టణాల కన్నా గట్టిగా పాడైపోయారు కాదండి. ఒకప్పుడు ఎక్కడో చెడు, ఇప్పుడు ప్రతి పల్లె ప్రాంతాల్లో కూడా చెడు. ఎంత అడ్వాన్స్ అయిపోయారంటే ఈరోజు సిగ్గు, భయము, అసలు ఏ బిడియము కానీ, అసలు పెద్దవారు కానీ, దేవుడు కానీ ఇవేమీ లేవు. అక్కడ రాస్తున్న మాట చూడండి, అతగాడు ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నాడట. చేసుకున్నవాడు యోదయ బెత్లెహేములో ఉన్న ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకున్నాడు. అంటే మీరు గమనించండి, ఒక రాజు అనే ఒక నాయకుడు వెనకాల చట్టం వెనకాల భయం లేకపోతే, ఒక్క లీడర్ లేకపోతే సొసైటీ బాలేదు, లీడర్ లేకపోతే ఫ్యామిలీస్ బాలేదు. ఆ మాట మీకు అర్థమవుతుందా? అంటే నాయకుడు అన్నవాడు ఒక్కడు సరిగ్గా లేకపోతే వన్ బై వన్ నాశనం అవుతాయి. ఊరంతా పాడైంది. కాపరాలు కూడా భయం లేనట్టు అయిపోయినాయట. ఈడు చేసుకున్న ఆవిడని చూసుకోక ఇంకొక ఆవిడని తీసుకొచ్చాడు. నేను ఒక మాట అడుగుతాను, పచ్చిగా ఏమనుకోకండి, ఎందుకంటే ప్రతి ఊర్లో ఉండే వ్యవహారాలు ఇవి. ఏ ఊరన్నా వెళ్ళినప్పుడు స్పీడ్ బ్యాక్ అడుగుతారు స్పీకర్లో, తమ్ముడు మీ ఊరు పరిస్థితులు ఏంటంటే అందరూ సింగిల్ లైన్లో ఇచ్చే ఆన్సర్ ఏంటంటే మా ఊరు పెద్ద సొదొమ గొమొర్రా అంటున్నారు. ఇంకా అన్ని ఊర్లు అలాగే ఉన్నాయి. ఇంకా యేసుప్రభు రాకడికి సిద్ధపడి ఉన్నాయన్నమాట. ప్రతి ఊర్లో ఇవే వ్యవహారాలు. ఇప్పుడు అడుగుతున్నాను, కొంచెం పచ్చిగా కొన్ని పదాలు అంటే ఏమనుకోకండి, మీరు ఏమనుకున్న పర్లేదు, నేను చెప్పాలి, నా బాధ్యత. ఉన్న కాపురాన్ని వీడు తినంగా చేయకుండా ఇంకొక ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఓ మాట అడుగుతాను, చెప్పండి. భార్యతో కాపురం చేయాల్సిన నీవు నీ కౌగిట్లని వేరొకరికి పంచావంటే మధ్యలో వచ్చింది నీతో అంత నమ్మకంగా ఉంటుందని గ్యారంటీ ఉందా? ఏమన్నా అడుగుతున్నాను, నేను మగాళ్ళని అడుగుతున్నాను, నీతో పెళ్లి ప్రమాణం చేసి తన ఊరిని, తన చుట్టాలని, తన స్నేహితుల్ని, తన బంధువుల్ని అన్నీ వదిలొచ్చేసిన భార్య నీ కళ్ళకు అందం కనబడలేదు, కానీ ఒక వంకరది నీకు అందంగా కనబడుతుంది. ఆ వంకర దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ కాపరాన్ని పట్టుకెళ్ళి ఆమెతో టైం స్పెండ్ చేస్తున్నావు. ఆవిడంత నమ్మకంగా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే నువ్వు కట్టుకున్నది కాదు. మరి ఈవిడ ఏం చేసిందంటే చెప్పా చేయకుండా ఇంకొక ఆయనతో వెళ్ళిపోయిందంట. అజ్జం ఇంటికెళ్ళక చదవండి. అంటే ఏమో వాళ్ళ ఆవిడికి చెప్పకుండా వచ్చాడు ఈ పెద్ద మనిషి, ఈ పెద్ద మనిషికి చెప్పకుండా ఈవిడ ఇంకొక వ్యక్తితో వెళ్ళిపోయింది. ఇప్పుడు అడుగుతున్నాను, ఇలా చేసావేంటి అని అడిగితే అడిగినోడికి ఏం చెప్తాది చెప్పండి? మరి నువ్వేం చేసావు అని అడుగుతా. అడగరా చెప్పండి. నువ్వు నీ భార్య కళ్ళు నువ్వు గప్పావు, నీ కళ్ళు ఈవిడ గప్పింది. నువ్వు వాడుతో ఎందుకెళ్ళావంటే మీ ఆవిడ నుదులు నాతో వచ్చినప్పుడు నీకు లేదా నీతి అని అడుగుతా. అప్పుడు అడిగినప్పుడు ఏం చెప్పగలడు? ఏం చెప్పలేదు. చెప్పా చేయకుండా వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏమో ఎక్కడికి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆ సిగ్గుమాలను ముఖం పెట్టుకుని సొంత ఊరు వెళ్ళింది. పైగా ఆ ఊరు ఏ ఊరు చెప్పనా బాధపడే మాట, యేసుప్రభు వారు పుట్టిన ఊరు బెత్లెహేము. అంటే యేసుప్రభు వారంటే దేవుడే పుట్టబోయే ఊరు కూడా ఎంత పాడైపోయిందంటే ఇంకా ఆ కాలం ఎలా ఉందో మీకు అర్థం అవ్వాలి. ప్రవక్తలు ప్రవశించిన ఆ ఊర్లోనే ఇలాంటి చీడ పురుగులు ఉన్నాయంటే ఇంకెలా ఉండుంటుంది మీరు అంచనా వేయాలి. చేసిన తప్పు, సిగ్గుమాలిన తప్పు చేసి ఆ వేడి, ఆ కోరికలు తగ్గిపోయిన తర్వాత మరలా సిగ్గుమాలింది మరి ఏమైందో తెలియదు, కానీ వాళ్ళ నాన్నింటికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎవరైనా ఏ విషయమైనా మీరు గమనించండి, అవి వివాహంతో బలపడిన బంధాలు కాదు కనుక మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు. వచ్చాడు, ఎవరితోనే వెళ్ళింది, వాడు కూడా ఏదో చేశాడు, వదిలేశాడు. ఇక ఇటు భర్త దగ్గర, అంటే భర్త కాని భర్త ఈ లేవీడి దగ్గర రాలేక, ఆడ దగ్గరికి పోలేక సిగ్గుపడిపోయి వెళ్ళి వాళ్ళ నాన్న ఇంట్లో తలదాసుకుంది. వీడికి ఎంత సిగ్గు లేదంటే బతిమాడడానికి మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి అడుగుతున్నాడు, సరే జరిగింది ఏదో జరిగింది, మా ఇంటికి వెళ్ళిపోదాం, ఇక మళ్ళీ ఇంకేం వద్దు, నువ్వు అలా చేయకని ఏదో కట్టుకున్న భార్యను బతిమలాడడానికి వెళ్ళినట్టు వెళ్ళాడట.
ఈ మధ్యకాలంలో వీడియో వచ్చింది చూసారా మీరు? ఆ మధ్యకాలంలో ఒక 2 years అవుతుందిలేండి. ఒకడు ఇలాంటి సిగ్గులేని వాళ్ళు ఈ మధ్య సెల్ఫీలు తీసి పెడుతున్నారు. ఏమని పెట్టాడంటే, ఆడట లవ్ చేశాడట ఒక ఆవిడ్ని. చేస్తే వీళ్ళ ఆవిడ కువైట్ వెళ్ళింది. కువైట్ వెళ్తే ఆవిడ పంపిన కష్టార్జితం అంతా ఈడు ఇండియాలో ఈవిడికి పెట్టుబడులు పెడుతున్నాడు. ఈ పెట్టుబడులు పెట్టి ఆవిడ ఫోన్ కొని బ్యాలెన్స్లు వేయించి ఎక్సెట్రా ఎన్నో కావలసినవన్నీ ఇచ్చిన తర్వాత ఆడిచ్చిన ఫోన్తో ఇంకొకటితో మాట్లాడింది. వీడికి తెలిసిపోయింది. మొట్టుకెళ్ళి అలాగే ఉంటాయి. తెలిసిపోయిన తర్వాత ఆడు అడిగాడు, నిలదీశాడు అడిగితే, నీ దిక్కును కూడా చెప్పుకో, నువ్వేమన్నా నన్ను కట్టుకున్నాడువా అంద. అప్పుడు వీడు బాధపడుతూ, మీరు చూసారు లేదో, నల్లగా గుండె వేసుకుని మొత్తం గుండె గించుకొని ఇలా ఏడుస్తూ, ఎందుకంటే ఈ మధ్య ఫ్యాషనేట్ చెప్పిన చచ్చిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసుకుంటున్నారు. అలా వీడియో పెట్టి ఈ చేత్తో కత్తి తట్టుకున్నాడు, ఈ చేత్తో పురుగుల మందు పెట్టుకున్నాడు, గుండె గించుకున్నాడు, ఇలా పెట్టి అంటున్నాడు, నేను చచ్చిపోతున్నాడు మై డియర్ ఫ్రెండ్స్ అంటున్నాడు. బాగా విలేజ్ ఆయన మాట్లాడుతూ ఆ నంగిడి తెలుస్తుంది. ఆ విలేజ్లో మాట్లాడుతాడు. బాధపడే పాయింట్స్లో ఒక పాయింట్ ఏంటి చెప్పిన, మా ఆవిడ పెట్టుబడి అంతా ఈవిడికి పెట్టాను, నాకు నవ్వొచ్చిన మాట ఏంటంటే వాళ్ళ మనవరాలు పెద్ద మనిషికి 50,000 ఇచ్చాను అన్నాడు. నాకు పెద్ద డౌట్ ఏంటి చెప్పిన, రే మనవరాలు ఉన్న ఆవిడనే, ఇదంట లవ్ అంట. మనవరాలున్న ఆవిడికి అట 50,000 ఇచ్చాడట. ఇది చివరికి మొత్తం తీసి ఆ సుబ్బయ్య గారితో మాట్లాడుతుంది. అందుకే ఫ్రెండ్స్ నేను చచ్చిపోతున్నాను. నేను మాట చెప్పినా, నువ్వు ఏదైతే చేసావో నీకు అదిరే ఎదురు వస్తుంది, గుర్తుపెట్టుకో. నువ్వు నీ భార్యని కాదని మరొక పరాయి వ్యక్తిని నమ్మావు గనక ఆవిడ నమ్మకంగా కౌగిట్లో ఉంటుందని అలా అనుకుంటున్నావు. దేవుడు వెంటనే ఎందుకేమంటే చెప్పినా, ఆ సొరక ఏ టయానికి వేయాలి నీకు వేస్తాడు. నీ భార్య విలువ తెలిసొచ్చేలా సరిగ్గా నీకు ఆ టైంకి నొక్కుబెట్టి ఉంచుతాడు. వ్యక్తులు ఎలా ఉంటారు నీ కళ్ళకు చూపిస్తాడు, ఈ వ్యక్తికి చూపించాడు. పోయింది ఎంత మోసకెత్తి, ఎంత అన్యాయం. నా నమ్మకమైన భార్యని కళ్ళు కప్పి ఈమెతో ఎలాంటి పని చేసినా ఆగిపోతే బాగుండి మళ్ళీ బతిమాలడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత బతిమలాడి తీసుకొస్తున్నాడు. ఇద్దరు వస్తున్నారు. వస్తూ ఉండగా ఆ బెత్లెహేము పరిసర ప్రాంతాలు దాటుకుంటూ రాగా ఏం జరిగిందో ఒకసారి 21వ వచనం చూడండి. క్షమించండి, 20వ వచనం చూడండి. ఒక ముసలివాడు ఒక ఊర్లో, నీకు క్షేమమగును గాక. బాబు అతిథి సత్కారంలో నేను అడుగుతున్నాను, నీకేమైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచుము, మెట్టుకు ఈదులో రాత్రి గడపకూడదని చెప్పి. నేను అడుగుతున్నాను, ఆ ఊర్లో ఇలా దాటుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఒక ఊరు వచ్చేసరికి బాగా చీకట పడిపోయిందట. చీకట పడిపోయి ఒక ఊర్లో ఉన్న పెద్ద మనిషి ఏమన్నాడంటే, ఆ ఊరు పెద్ద మనిషి, మీరు ఎక్కడ పడితే అక్కడ తిరగకండి, దయచేసి మా ఇంట్లో షెల్టర్ తీసుకోండి. మీరు నైట్ అంతా ఆల్ట్ తీసుకున్న తర్వాత మీరు రెస్ట్ తీసుకుని మీకు ఏం కావాలంటే చెప్పండి, నేను ఇస్తాను. కానీ ఒక మాట నేను చెబుతున్నాను, జాగ్రత్త, రాత్రులు ఈదుల్లో తిరగకండి. ఏ రాత్రులు ఈదుల్లో తిరిగితే ఏమవుద్ది? దయ్యాలు తిరుగుతాయా? నో. భూతాలు వస్తాయా? కాదు. చచ్చిన శవాలు లేస్తాయా? అది అసలు కాదు. మరి రాత్రులు ఎందుకు పెద్ద ఆయన ఆ ఈదుల్లో తిరగొద్దంటున్నారు? దయ్యాల కన్నా, భూతాల కన్నా, అంతకన్నా ప్రమాదకరమైన మృగాల లాంటి మనుషులు రాత్రులే తిరుగుతారు. వాళ్ళు రాత్రులు నిద్రపోరు. వాళ్ళు ఏం చేస్తున్నారు కిందికి చెప్తున్నాడు చూడండి. మెట్టుకు ఈదులో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతను చేర్చుకుని అతని గాడిద కొరకు మేత సిద్ధపరచును. అప్పుడు కాలు కొడుకుని అన్నపానములు పుచ్చుకుండ్రి. వారు సంతోషించుచుండగా ఆ ఊర్లో కొందరు, చెప్పండి, ఎందుకు రాత్రులు తిరగకూడదంటే, మా ఊర్లో నైట్ అయితే తిరిగేది, దేశ ఉద్ధారకులు తిరగరు. చెప్పండి, మీ ఊరైనా నా ఊరైనా ఏ ఊరైనా రాత్రి అయితే తిరిగేది ఎవడు చెప్పండి? పోకిరీలు తిరుగుతున్నారు. మీకు నచ్చినా నచ్చకపోయినా నా వయసుకు మించిన పదం, సన్నాసిగాళ్ళందరూ రాత్రులు తిరుగుతారు. మీరు చూడండి, సంధ్యవేళ అయ్యేసరికి బాధ్యతున్నవాడు ఎవడో తిరగడు. బాధ్యతున్నవాడు కాపురం చేసిన ఇంటికి చేరుస్తాడు. బాధ్యతున్న కుర్రోడైతే ఇంటికి చేరుతాడు. బాధ్యతున్న పిల్లలైతే ఇంటికి చేరుతారు. బాధ్యత లేనోళ్ళే రాత్రులు రాక్షసుల్లా తిరుగుతారు.
వచ్చిన వారికి పేరు పెట్టాడు గ్రంథకర్త. వాళ్ళెవరు? పోకిరి. వాళ్ళెవరు? ఊరికి చీడపురుగు. వాళ్ళెవరు? మీరు చూడండి, రాత్రులు ఈదు లైట్లు ఎలక్కపోయినా ఆ ఫోన్ లైట్లు వేసుకుని ఎలా తిరుగుతారు చూడండి. మరి ఆ చీకట్లో తిరుగుతున్నా ఏదైనా కరిస్తేనరా, కరిసేసినా పర్లేదు, ఆ ఫోన్ పెట్టుకుని అక్కడ తిరుగుతాడు. మరి ఆ చేలగొట్ల మీద తిరుగుతున్నావు, ఆ తిరుగుతూ ఏదో గుసగుస మాటలు అక్కడ తిరుగుతారు, ఇక్కడ తిరుగుతాడు. ఒకడు ఏకంగా ఆ ఎదరేముందో కూడా చూడు. అదేదో గేమ్ వచ్చింది, కాల్చే ఆతలోండి కాల్చే అంటున్నాడు. ఏంటి కాల్చే అని? నిజంగా మీరు తుపాకి ఇస్తే కాల్చేస్తారు రా మీరు. రాత్రులు అడుగుతున్నాను, ఫోన్లు, షికార్లు. నేను అనుకుంటా అండి, వీళ్ళ అమ్మా నాన్నలు కూడా అడగరేమో. 8 దాటేసరికి 9 అయ్యేసరికి కుర్రోడేడని అడిగే తండ్రులు లేరు, కుర్రోడు ఇంకా తిన్నాడా లేదా ఏడని అడిగే తల్లులు లేరు. వీళ్ళకి టీవీలు ఉంటే చాలు, ఆడికి మందు ఉంటే చాలు, వీడి గాలివుడు ఎలా తిరిగినా పర్లేదు, అడగరు. ఏరియా కన్నా మన బంగార పుత్రం ఏదని అడగరు. ఎక్కడ తిరుగుతున్నా అడగ. ఎందుకంటే అమ్మా నాన్నే అడగకపోతే, అమ్మా నాన్నే నాయకత్వం వహించకపోతే ఇక ఊళ్ళో మాటలు లెక్క చేస్తారు చెప్పండి ఈ పురుగులు. మా అమ్మాయి అడగలేదురా, మా నాన్నే అడగలేదురా, మీరెవర్రా మమ్మల్ని అడగరు? అడగాల్సిన వారు అడగకపోతే మనం అడిగితే మన మాట వింటారా? తిరుగుతున్నారు. ఆ తిరుగుతున్న వారు ఎవరో చెప్తున్నారు చూడండి, పోకిరి. ఈరోజు గ్రంథకర్త క్రీస్తు పూర్వం పోకిరీలని తిట్టిన పదం ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. ఈరోజు సినిమాలకి టైటిల్ అయిపోయాయి. నేను చదువుకున్నప్పుడు వచ్చిందంటే ఒక సినిమా పేరు కావాలనే చెప్తున్నాను, అది ఇంగ్లీష్లో చెప్పండి మీరు. ఆ సినిమా పేరు 8th 7th 8th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చింది. ఆ సినిమా పేరు అని చెప్పిన ఎదవ ఇంగ్లీష్లో ఈడియట్. ఎదవ సినిమా పేరు, ఎదవ, మెంట్లోడు, బ్లేడ్గాడు. చెప్పండి టైటిల్ ఇవి. నేను వందలేను, ఇంకో పేరు చెప్పండి. ఎన్ని పేర్లండి. ఆ మధ్య ఎవడో వచ్చింది, గాలోడు, బ్లేడ్గాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఏవి ఇన్స్పైరో తెలుసా పిల్లలకి? ఈరోజు యంగ్స్టర్స్కి ఏవి ఇన్స్పైర్ చెప్పినా, చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకోవాలి, చిరిగిపోయిన చొక్కాలు వేసుకోవాలి, చిరిగిపోయిన ఇక్కడొక ఘాటు ఎట్టుకోవాలి, గీసుకోవాలి, ఈ చెయ్యంతా ఏదో కుళ్ళిపోయినట్టు అయ్యో టాటీలు వేసేసుకోవాలి, మెడల మీద తేలు బొమ్మలు, చేతుల మీద ఏదో కుందేలు బొమ్మలు, ఏవేవో బొమ్మలు వేసుకుని ఆయన చూస్తే ఆ గుబురైన గడ్డం బూసుళ్ళ పెంచి ఇంత పొడుగు మేకపోతుకుంటా చూసారా, ఇంత పొడుగు పెంచి ఆయన చూస్తే రాత్రులు భయమేస్తుంటుంది మనకి. ఇలాంటి ఆకారంతో రాత్రులు తిరుగుతున్నారు. మీరు చూడండి కావాలంటే మీ ఊర్లో, ప్రతి ఊర్లో, ప్రతి ఏరియాలో ఈరోజు యంగ్స్టర్స్కి ఫ్యాషన్ చెప్పిన బీరు బాటిల్ పనికి మాలిన చెత్త ఎట్టుకుని తిరగడం ఫ్యాషన్. ఈరోజు నెక్స్ట్ ఎలక్షన్ వస్తుంది, నేను సీరియస్గా చెప్తున్నాను. మీ నాయకులు నిలదీసి అడగండి. ఎందుకంటే ఓటింగ్కి ఉన్నంత పవర్ నాయకుడికి ఉండదని మరలా చెప్తున్నాను. మీరేమనుకున్నా మీ నియోజకవర్గంలో నాయకుడు, బాబు మాకు సిమెంట్ రోడ్లు కాదు, మా ఎదవల లైన్లో పెట్టండి బాబు అని అడగండి. బాబు మాకు ట్యాంకర్లు కాదు, మా సన్నాసికాలు చిన్న వయసులోనే తాగుతున్నారు, కిడ్నీలు కొట్టి చచ్చిపోతారు బాబు, మా ఊరికి భవిష్యత్తు ఉండదు బాబు అని చెప్పండి. పెళ్ళి కాకుండానే నడాలు వంగిపోతున్నాయి బాబు, పెళ్ళిళ్ళు జరగకుండానే వ్యసనాలకు అలవాటు పడుతున్నారు, చదువులు లేవు, బాధ్యతలు లేవు, మేము చచ్చి కాటికి పోతే రేపు పొద్దున ఈడి పెళ్ళాన్నైనా ఈడు పోషించగలడా బాబు, వీళ్ళని కంట్రోల్ చేయండి బాబు అని అడగండి. అడగరు. ఓటికి ఎంత ఇస్తారు? 1000 ఇస్తారా? ఇస్తారా? శ్మశానంలో స్థలం కూడా ఎవరు ఏమనుకుంటున్నావు? నువ్వు చచ్చావంటే ఎవరు? ఎందుకంటే మనం బాగు చేసుకోవాల్సిన నాయకులను అడగండి. నాయకుడు లేని సమాజం, నాయకుడు లేని ఇల్లు, నాయకత్వం లేని ఊరు వల్లకాడవద్దు. మరలా చెప్తున్నాను, అది చరిత్ర, అది క్రీస్తు పూర్వం చరిత్ర చెప్తుంది. ఇదిగో వల్లకాడవుతున్నారు యువత అక్కడ. ఈ 19 అధ్యాయం చదువుతుంటే గుండె బరువెక్కిపోతుంది. ఎందుకు చెప్పినా, ఈ న్యాయాధిపతులు 19 అధ్యాయం చదువుతుంటే ఆదికాండం 19 అధ్యాయం గుర్తొస్తుందంటే. న్యాయాధిపతులు 19 అధ్యాయంలోంచి ఆదికాండం 19 అధ్యాయంలో ఏముంది? ఆదికాండం 19 అధ్యాయంలో సొదొమ గొమొర్రా ఉంది. ఇప్పుడు అదే సొదొమ గొమొర్రా వాతావరణం ఎక్కడికి వచ్చింది చెప్పండి? ఇజ్రాయేల్ దేశం వచ్చింది, బెత్లెహేము ప్రాంతం వచ్చింది, దేవుని సమాజం మధ్యకు వచ్చింది. ఆ రోజు అక్కడ సొదొమ గొమొర్రా ఇజ్రాయేల్ వచ్చింది. ఆ ఇజ్రాయేల్ దాటి ప్రతి ఊరు కూడా వచ్చేసింది.
సొదొమ గొమొర్రా పేర్లు లేవు కానీ వాతావరణం ప్రతి ఊర్లో ఉంది. వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు చూడండి. వారు సంతోషించుచుండగా ఆ ఊర్లో కొందరు పోకిరీలు ఆ ఇల్లంతా చుట్టుకొని తలుపు కొట్టి, ఎంత భయం లేనితనం అండి. పర్మిషన్ లేకుండా ఒకరి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టడం ఏంటండి? భయం లేదు, అడిగేవాళ్ళు లేడు, లా లేదు, ఏమీ లేదు, నాయకులు లేరు. ఒకవేళ నాయకులు ఉన్నా ఆ నాయకులు కూడా మత్తులో ఉన్నారు. ఏదన్నా జరగరాంది జరిగితే మక్కలు ఇరగొట్టే నాయకులు ఉన్నారా అంటే భయమే సాగుతాడు తప్పు చేయాలనుకున్నాడు. లేరు, నాయకులు లేరు, అడిగేవాళ్ళు లేడు, రాజు లేడు, అసలు ఏమీ లేరు. నాయకుడు తాగుతున్నాడు, ప్రజలు తాగుతున్నారు, అందరూ తాగుతున్నారు. వాతావరణం ఎంత ఘోరంగా ఉందో చెప్పిన కొడుకులది తండ్రులది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఫ్యాసినేట్ చెప్పినా మీరు ఏ ఫ్లెక్స్లు చూడండి, మీరు బయట ఫ్లెక్స్లు పెడతారు. ఈ దేశ ఉద్ధారకులు అందరూ సెంటర్లో ఫ్లెక్స్లు పెడతారు. ఫ్లెక్స్లు ఏం పెడతారండి? గాంధీ గారు చెప్పిన మాట్లాడతారా? వీరుడు సూర్యుడైన సుభాష్ చంద్రబోస్ చెప్పిన ఆ వీరత్వం కలిగిన మాటలు పెడతారా? మన తరపున పోరాడిన అనేక తెలుగు యోధులు, స్వతంత్ర సమర యోధులు మాటలు పెడతారు. ఏం బెటరు? ఆడెవడో ఉంటాడు, ఆడెవడో హీరో, ఆడి ఫోటో పెడతాడు సెంటర్లో. ఆడేం చేస్తాడు ఫ్లెక్స్ మీద? ఆడేం చేస్తాడేంటి? ఆడు ఇలా బాటిల్ ఎట్టి నిలబడతాడు, బీరు బాటిల్. ఆడో కత్తి అట్టి నిలబడతాడు, ఒకడు ఏకంగా కత్తి నోట్లెట్టి లింగి పైకి కడుతున్నాడు. ఒక్క హీరో ఫోటో మీరు చూడండి, ఒళ్ళంతా రక్తం ఉంటుంది, ఒళ్ళంతా గాయాలు ఉంటాయి, దెబ్బలు, ఆ గడ్డాలు, ఆ వాతావరణం. మరి ఇలాంటి రాక్షసి వాతావరణాన్ని హీరోయిజంగా చూపిస్తే దాన్ని మన కుర్రగాళ్ళందరూ ఫీల్ అయిపోయి ఆడు కాలు కింద లైన్గా ఫోటోలు వేసుకుంటారు. దొంగల ఫోటోలు వేసినట్టు వేస్తారు లైన్గా. ఆ పోలీస్ స్టేషన్లో వేస్తారు ఫోటోలు. స్టేషన్లో లైన్గా ఫోటోలు వేస్తారు, 1 by 1. ఈడేవాడు మొదటి దొంగ, రెండో దొంగ, మూడో దొంగ, నాలుగో దొంగ, ఐదో దొంగ. ఈ దొంగల ఫోటోలు చూసి తల్లిదండ్రులు భయం ఉండదు. ఆ మూడో ఇత్తనం మా ఇత్తనమే అని చెప్పుకుంటారు. గొప్ప ఇత్తనానికి అన్నారు. ఆడు పనికి మాలినోడు ఫోటో వేశారు, ఆ ఫోటో కింద ఈడి ఫోటోలు వేశారు. నేను అడుగుతున్నాను, ఏవేశారు? మీ కుర్రోళ్ళందరూ కలిసి ఇదిగో మా ఊరిని మంకు పట్టి మా నాయకుడితో మా స్కూల్లో పలానది పెట్టించాం, మా ఊర్లో పలానది పెట్టించాం, దీనికి గుర్తుగా ఇది పెడుతున్నామని పెట్టి అప్పుడు చెప్పండి, మీసం బాగుంటుంది. మా ఊర్లో చదువుకోలేని వారికి చదువుని మరలా ఎంకరేజ్ చేస్తామని పెట్టండి. అవి చెట్ట అలాంటి మంచివి పెట్టండి. చెత్తంతా పెడుతున్నారు. పైగా కల్చర్ ఏంటి చెప్పనా? పోకిరీలు తయారవడానికి కారణం కల్చర్ ఏంటంటే, నాన్న వెళ్తే అమ్మన్నాడట పవరకాయ పీగ తెచ్చి 7:30 అయిపోతుంది అన్నాడు. ఇద్దరు కలిసి కూర్చున్నాడు. నాన్న కాయ ఓపెన్ చేసాడట, కొడుకు గ్లాస్ తెచ్చాడట. సిగ్గు లేకుండా వాళ్ళ అమ్మ ఆమ్లెట్ వేసుకొచ్చిందట. ఊరు ఇదేం ఫ్యామిలీ రా, అందరూ కలిసి తాగుతున్నారంటే ఫ్రెండ్లీ ఫ్యామిలీ రా అన్నారు. నేను అడుగుతున్నాను, రాక్షసులు ఉన్నారు, రాక్షసులు, దుర్మార్గులు లేచారు. తాగిన మత్తులో చెల్లి తల్లి అని వరుసలు మరిచే కామాంధులు వచ్చారు. తాగి తల్లి పీక మీద అడుగేసే కొడుకులు వచ్చారు. తాగింది మొత్తెక్కి నాన్న తలకాయ పగలగొట్టిన వాళ్ళు ఉన్నారు. ఎంత పెట్టరేగారంటే ఈరోజు భయం భక్తి లేదు. తాగిన ఇద్దరు కుర్రోళ్ళు ఏం చేశారో మనం చూసారా? తాగిన స్నేహితుడు వీళ్ళిద్దరూ చదివేది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ దాటి సెకండ్ ఇయర్. ఇంటర్ అండి, మైనారిటీ కూడా తీరని వయసు అండి. ఆ ఇంటర్ చదువుతున్న టైంలో వీళ్ళు వెళ్ళారట. వీళ్ళిద్దరికీ మళ్ళీ కలిసి ఇద్దరు కలిసి ఒక ఆవిడని లవ్ చేశారట. చేస్తే ఆ మధ్యలో ఉన్నది కందిరేగా. ఆవిడేమంది, ఆడు నీకు తెలియకుండా ఆల్రెడీ వీడితో మాట్లాడిన రోజులు మాట్లాడింది, ఇప్పుడు వీడు తెలియకండి వీడితో మాట్లాడింది. ఇప్పుడు వీడు నీకు అడ్డుగా ఉన్నాడు కనుక వీడేం చేస్తావంటే ఆడు ఏదోటి చేసే అందట. ఏం చేయమంటావంటే ఆడు నా పేరు చెప్పిస్తున్నాడు కనుక ఆడు గుండె నాకు కావాలన్నట. తాగేశారండి కుర్రలు. తాగేసి చిన్న వయసులోనే మత్తెక్కిపోయి ఆ ఎక్కడికో మారుమూల ప్రాంతానికి తీసుకెళ్ళి సొంత ఫ్రెండే, స్కూల్ లెవెల్లో నుంచి ఉన్న ఫ్రెండే, వాడే బీరు బ్రాంది ఎంత తాగించి ఆ రాయి తీసాడు తల మీద కొట్టి. ఎంత భయం లేని కుర్రలో చూడండి. ఆడు బతికుండగా ఇంకా కొన ఊపురుతుండగానే ఇలా కోసేసి గుండె బయట తీసేసాడు. ఉరి ఇలా ఎలా చేసావురని ఈ స్టేట్మెంట్ రాస్తారుగా డిపార్ట్మెంట్లో. అరెస్ట్ వారెంట్కి ముందు స్టేట్మెంట్ రాస్తారు. ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసి అరెస్ట్ వారెంట్ ఇచ్చాడు. రికార్డ్ చేసి ఆ రికార్డ్ చేస్తున్నప్పుడు ఆడు భయం వేసి ఒక పదం అన్నాడు. ఎలా చేయగలిగేవారంటే ఒక సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యాను అన్నాడు.
ఎందుకంటే ఈ మధ్య ఎవడో తలకాయ నరికేసాడట. అది చూసి ఇన్స్పైర్ అయ్యాడు. అది ఇన్స్పైర్ అయ్యి అది కోసేసాడు. కోసి ఆవిడకి వాట్సాప్లో పెట్టాడట, ఇదిగో నువ్వు అడిగిన గుండె ఎలా ఉందంటే బాగుంది అందట. చూసారా, చివరికి ఏమయ్యారు చెప్పండి? ఆమె పోయింది, ఈడు పోయాడు, ఆ మధ్యలో ఆడు చచ్చిపోయాడు. చిన్న వయసులో తాగుతున్నారు. ఎందుకంటే ఈరోజు కల్చర్ అలా ఉంది. ఈరోజు వంట ఏంటి చెప్పినా, ఎంత పచ్చిబూతులు మాట్లాడితే అంత హీరో, ఎంత తాగితే అంత హీరో, ఎంత రేసగా బైక్ తోలితే అంత హీరో, ఎంత తల్లిదండ్రులకి రెక్లెస్గా ఉంటే హీరో. ఒకప్పుడు హీరో అంటే ఎలా ఉండేవాడంటే, పూర్వకాలపు కథల్లో కథానాయకులు హీరోలు అంటే ఎలా ఉండేవారంటే చక్కగా పద్ధతిగా ఒక పక్కపాపుడు తీసుకుని తల్లిదండ్రులకి బాధ్యతగా ఉండేవాళ్ళు హీరో. ఇప్పుడు పక్కపాపుడు లేదు, ఇంకా పాపిడే లేదు, ఇంకా అదొక రకమైపోయి అదొక రకమైన యాటిట్యూడ్. అలాంటిదంతా వచ్చిందట. వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు చూడండి, దుర్మార్గమైన పని. నీ ఇంటికి వచ్చిన మనుషులు మేము ఎరిగినట్లు, సేమ్ ఆదికాండం కనబడుతుంది చూడండి. నీ ఇంటికి వచ్చిన మనుషులు మేము ఎరిగినట్లు అతను బయటికి తెమ్మని ఇంటి యజమాడైన ఆ ముసలివాడితో వాగ్వాదం అనగా, ఇంటి యజమాడైన ఆ ముసలివాడు వారి యొద్దకు బయలు వెళ్ళి, నా సహోదరులారా అది కూడదు, తప్పు, అట్టి దుష్కార్యము చేయకూడదు. ఈ మనుష్యుడు నా ఇంటికి వచ్చిన గనక మీరు ఎర్రి పని చేయకుడి. ఇదిగో కన్య అయిన నా కుమార్తెయు ఆ మనుష్యుని ఉపపత్నియు ఉన్నారు, నేను వారిని బయటికి తీసుకుని వద్దు. అంటే అర్థం ఏంటి చెప్పండి? నేను ఈ మాట అనకూడదండి, కానీ తప్పదు, ఎందుకంటే సందర్భం అలా ఉంది. అర్థం ఏంటి చెప్పనా? ఆ భయంకరమైన పాపంలోనట, పాపం బాగా వినండి, ఆ పాపం లోపలికి వెళ్ళే కొలది ఇంకా ఏముందని ముసుగేసి పలకరించే రోగం అన్నదే పాపం. ఈ పెద్ద ఆయన ఏమంటున్నాడు మీరు క్లియర్గా జాగ్రత్తగా చూడండి, పట్టుకొని, నా కూతురు ఉంది, ఆయనతో వచ్చిన ఉపపత్తులు ఉంది, వీళ్ళిద్దరినే బయటికి తీసుకేస్తానంటే వీళ్ళేమన్నారట, మాకు ఆడవాళ్ళు వద్దన్నారట. అంటే పాపం మీరు గమనిస్తున్నారు లేదో ఎంత దిగజారిపోయిందో చూడండి. మొన్న మధ్య ఒక వీడియో వచ్చింది, కేరళ అనుకుంటాం, దాన్ని చూసి మన ఆంధ్రాలో కూడా ఇన్స్పైర్ అయ్యారు. ఇంటర్ దాటారండి, ఫైట్ చేశారండి ఇద్దరు కుర్రోళ్ళే ఫైట్ చేసి పోలీస్ స్టేషన్లో ఘనంగా అందరూ చూస్తుండగా మీడియాకి లైవ్ ఇచ్చి ఇద్దరు మాకు పిల్లలు పెళ్లి చేసుకున్నారు. అందులో ఒకటి సిగ్గుపడుతున్నాడు, చచ్చిపోవాలనిపించింది నాకు. ఎందుకంటే వాడికి తాళి కడుతుంటే ఇటు సిగ్గుపడిపోతున్నాడు. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే కాపురం చేస్తారట. అందులో ఒకడు పిల్లమంట, ఇంకొకడు భర్త అట. మగపిల్లలు ఏంటంటే, మీకు రోమపత్రిక గుర్తుందో లేదో, అంచె దినాలు భయంకరంగా ఉన్నాయని గుర్తేంటి చెప్పిన, చేయరాని కార్యాలు చేస్తారు. పురుషులు తన స్వభావాన్ని వదిలేస్తారు, స్త్రీలు తమ స్వభావాన్ని వదిలేస్తారు. స్వభావానికి విరుద్ధముగా చేసిన రోజు అది రాకడ దినములని గుర్తెట్టుకోండి. అవి రాకడ దినాలని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వాతావరణం సొదొమలో జరిగింది, ఇలాంటి వాతావరణం ఇజ్రాయేల్ సమాజంలో 3000 సంవత్సరాల క్రితం జరిగింది. మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నాయి, సేమ్ జరుగుతున్నాయి, అలాంటివి జరుగుతున్నాయి. వాళ్ళ పురుషుడు కావాలంటే, పురుషుడు ఏంటంటే ఇక అది వర్ణించలేము, ఇక ఘోరమైనది. ఇంకా కొన్ని అధ్యాయాలు మీరు ముందుకెళ్ళిన తర్వాత చదవండి. ఇక స్త్రీ పురుషులే కాదు, ఎక్స్ట్రీమ్ ఏంటి చెప్పిన, జంతువులతో కూడా పోయే మనుషుల కాలం వచ్చేసింది. ఘోరమైన వ్యక్తిత్వాలు. ఇలాంటి వ్యక్తిత్వాలంటే సమాజం నాకు ఇష్టమన్నట్టుందట, కాపరాలు నాకు ఇష్టమన్నట్టుందట. ఇక పురుషులు ఆ ఇంట్లో ఆ ఈదుల్లో ఉన్న కుర్రోళ్ళు ఎవడికి వాడే ఎగబడి ఒక ఇంటిని చుట్టుముట్టేశారట. రాక్షసులు చుట్టుముట్టారు, బయటికి తీసుకొచ్చారు, ఆమెను వదిలేశారు. తెల్లవార్లు ఆమెను దారుణంగా చెరిచేసేసరికి స్పృహ తప్పిపోయి చచ్చిపోయిన తర్వాత అతనికి ఎంత భయం లేదో చూడండి, 12 మొక్కలు చేసి 12 గోత్రాలకు పంపించాడు. మనిషిని మొక్కలు చేయడం ఏంటండి? మీకు ఆ వాతావరణం, ఆ కాలం ఎలా ఉందో మీకు అర్థమవుతుందో లేదో. ఒకే మనిషిని టార్గెట్ చేసి ఊరంతా రావడం భయంకరం. వచ్చిన ఆ వ్యక్తులందరూ కలిసి ఒక వ్యక్తి మీద పడిపోవడం మరీ భయంకరం.
పడిపోయిన తర్వాత మిగిలిన మనుషులు ఆవిడ ముక్కలు నరకడం ఇంకా భయంకరం. ఆ ముక్కలు ఒక్కొక్క ప్రాంతానికి పంపడం. మనుషులు నరుక్కుంటున్నారంటే కోడును కోసినంత ఈజీగా, మేకను కోసినంత ఈజీగా ఈరోజు మనుషుల్ని ముక్కలు నరకట్లేదు. చెప్పండి, ఆ రోజు జరిగిందట. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఊరు బాలేదు, కాపరాలు బాలేదు. ఈ రెండు బాగోకపోయినా ఏది బాగుండాలండి? దేవుని మందిరమైనా బాగుండాలి. ఎందుకంటే ఇంక కాస్త బతికేది ఏదైనా ఉందంటే అది. ఊరు బాలేదు, నెక్స్ట్ కాపరాలు బాలేదు, మందిరమైనా బాగుండాలి. మందిరం బాగుందా అంటే మందిరం కూడా అలాగే ఉందట. నేను ఎందుకు ఈ పదం చెప్తున్నాను చెప్పనా? నువ్వెందుకు పాడైపోయావంటే నువ్వు పక్కోడిని రీజన్ చూపించావో దేవుడు ఈ కథాంశంలోంచి ఒక వ్యక్తిని నిలబెట్టి చెడమడ మక్కిలు ఎర్రగొట్టేస్తాడు. గుర్తుపెట్టుకో. కనీసం నీలో ఇదిగో ఇలాంటి దైవజనులైనా మీ ఊర్లో ఉన్నారు. ఆ రోజు 3000 సంవత్సరాల క్రితం అసలు దైవజనులనే పదమే చచ్చిపోయింది. మంచి లేదు, ఎక్కడ కనబడలేదు. మంచి పూర్తిగా చచ్చింది. చివరికి ఏమైంది? మందిరంలో కూడా పూర్తి ఘోరాతి ఘోరమైన వ్యక్తులు వచ్చేసారు. అక్కడ ఒక సీనియర్ పాస్టర్ ఉన్నారు, ఆయన పేరు ఏలీ. ఎందుకంటే న్యాయాధిపతులకు కొనసాగింపే సమూయేలు గ్రంథం. దాని పక్క కాలమే, కాకపోతే మధ్యలో పుస్తకం వస్తుంది అంతే. ఈ రెండు ఒకే కాలానికి సంబంధించింది. ఆ టయానికి సీనియర్ ఎవరున్నారంటే 90 ఏళ్ళ వృద్ధుడు ఏలీ గారు ఉన్నారు. ఏలీ గారు వయసు అయిపోతున్న టైంలో కొడుకులు ఉన్నారు. ఈ కొడుకులు ఎవరంటే నెక్స్ట్ దైవజనులు. వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ మందిరంలో ఉండంటే, వచ్చిన పాప పరిహారార్థపు బలులు ఉంటాయిగా, బలులు తెలుసుగా, బలులు పాపానికి పాప పరిహారార్థపు బలి, పాపానికి బదులుగా బలి. ఆ పాప పరిహారార్థపు బలులు జంతువుల్ని మేకల్ని తెస్తే వీళ్ళు ఎంత భయం లేని వాళ్ళంటే, ఆ పాప పరిహారార్థపు బలి యెహోవాకి ఇస్తున్న టైంలో యెహోవాకి బలి పూర్తిగా ఇవ్వకుండా మంచి మొక్కలన్నీ పక్కకి తీయండి అన్నారట. మంచి మొక్కలన్నీ మీకెందుకు సార్ అని అడిగితే, మందులో ముంచుకుని స్టఫ్లా తింటారట. నేను అడుగుతున్నాను, ఊరు బాగాలేదు, నెక్స్ట్ కాపరాలు బాగాలేదు, నెక్స్ట్ మందిరం కూడా బాగాలేదు. ఇలాంటి టైంలో అడుగుతున్నాను, ఎందుకు ఇలా అయిపోయిందంటే రాజు లేడు. ఎందుకు ఇలా అయిపోయిందంటే నాయకుడు లేడు. అంటే ఇప్పుడు ఊరు బాగుపడాలన్నా, ఫ్యామిలీస్ ఒక లైన్లోకి రావాలన్నా, అక్కడున్న మందిరాలు బాగుపడాలన్నా సూత్రం ఒకే ఒక్కటి. ఆ సూత్రం ఏంటి చెప్పిన? నాయకుడు కావాలి. ఒక్క నాయకుడు సరిగ్గా లెగిస్తే, వాడు దేవుడి తీవ్రత కలిగిన వాడై ఉంటే, వాడు లేచి నిలబడితే ఇవన్నీ సెట్ అయిపోతాయి. అలాంటి నాయకుడు రావాలి అంటే నాయకుడిని కనే తల్లి కావాలి. తల్లి వచ్చింది లైన్లోకి. ఆ తల్లి ఎంతగా అంటే, ఆ తల్లి కాపురంలో కూడా సవితిపురం ఉందట. సవితి తెలుసు కదా, ఇంకెవ్వరికి అడ్డొదుపులేదు, అందరికి 2 ఆ ఇంట్లో కూడా సవితిపోరి. ఆవిడ పేరు అన్న, ఆ సవితి పేరు పెనిన్న, ఆయన చేసుకున్న ఆయన పేరు ఎల్కానా. వాళ్ళ ఊరు మన్యమే, ఎఫ్రాయిము. ఆ ఏరియాలో నుంచి ఇజ్రాయెల్ టౌన్కి వస్తారు, షిలోహుకి వస్తారు, మందిరానికి వస్తారు. ఆమె కాపురం అస్సలు బాగాలేదట. బయటికి వెళ్ళిపోదామంటే బయట ఎవడో మంచోడు లేడు. సరే కాపురంలో ఉందామంటే కాపురంలో సమాధానం లేదు. సరే ఇక్కడి నుంచి దేవుని మందిరానికి పోయి కథ ప్రార్థన చేసుకుంటామంటే మందిరంలో సరిగ్గా ఎవరు లేరు. అలాంటి టైంలో తనకి ఎన్నో ప్రశ్నలు. పైగా ఆ మందిరానికి వచ్చే సమయానికి చాలా ఏడిపించేస్తుందంట ఎవరెవరు సవితి. ఒక మాట చెబుతాను, గుర్తుపెట్టండి. నిజానికి ఆవిడకి రైట్ హక్కు ఉందండి. ఎవరికి? అన్నాకి. మంచి ఆవిడ, క్యారెక్టర్ ఉన్న ఆవిడ, క్రొత్త నిబంధనకి ఏమాత్రం తీసిపోని ఉత్తమ తగ్గింపు కలిగిన తల్లి ఆవిడ. ఆ తల్లి ఎంత తగ్గింపు కలిగిందంటే ఎల్కానాతో గొడవాడచ్చు. ఏమని చెప్పనా? హలో మిస్టర్, నేనుండగా ఆవిడని ఎందుకు చేసుకున్నావు, ఆవిడ ఉండగా నన్ను ఎందుకు చేసుకున్నావు, నా కాపురాన్ని ఎందుకు ఇలా చేసావని అడిగి గొడవాడు రోడ్డెక్కించచ్చు.
అడిగిందా? ఒక్క మాట అడగలేదు. ఎందుకు చెప్పిన? ఆమె ఎంత సున్నితమైందంటే ఏ రోదన ఇబ్బంది తనకున్నా మనసులో దాచుకుని కుమిలిపోయి దేవుడి దగ్గర ఏడుస్తుంది తప్ప ఉన్న కాపురాన్ని పట్టుకెళ్ళి రోడ్డు ఎక్కించదు. ఎందుకంటే తెలిసి జరిగిందో తెలియక జరిగిందో ఎలా జరిగిందో అవన్నీ ఇంట్లో తేలాల్సిన తగాదాలు, 4 గోళ్ల మధ్య తేలాల్సిన తగాదాలు, అవి బుద్ధి లేకుండా రోడ్డెక్కాయో మనం ఆగిన ఎవరాగరు చెప్పండి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు అప్పుడప్పుడు సీరియస్గా అన్నదమ్ములు గొడవలు పెట్టేసుకుంటారు, సీరియస్గా భార్య భర్తలు గొడవలు పెట్టారు. మీరు సీరియస్గా ఇంట్లో ఎన్ని కొట్టేసుకోండి, కానీ ఈదులోకి రాకూడదు. ఈదులోకి వచ్చారో, మరలా చెప్తున్నాను, ఈదులోకి వచ్చారో మీకు వయసు అయిపోద్ది కదండి, మీకు వయసు అయిపోద్ది కదా. ఇది ఎప్పుడు ఇలా ఉంటామా? ఇంకా మొన్నటికి వరల్డ్ కప్ రాలేదు మనకి. ఎందుకు రాలేదు? ధోని లేడని కొంతమంది అంటున్నారు. ధోని ఎందుకు లేడు? అది చూసారు ఎంత ఈజీ చెప్పారు. వయసు అయిపోద్ది. అంతకుముందు కపిల్ దేవ్ వయసు అయిపోయింది, ధోని వయసు అయిపోద్ది, గొడవల్లో కూడా వయసు అయిపోయిన తర్వాత లొంగిపోయిన తర్వాత ఎప్పుడు గొడవలు ఎప్పుడులా ఉండో, భార్య లొంగుతుంది, భర్త లొంగుతాడు, తమ్ముళ్ళు లొంగుతాడు, అన్నయ్యలు లొంగుతారు. లొంగిన తర్వాత ఏదో ఒక వ్యాధి వస్తుంది, హాస్పిటల్లో జాయిన్ చేస్తారు, మనం తీసుకెళ్ళి కుతుకులు వచ్చినవారు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఎంత తప్పదన్నా భార్య రావాలి, ఎంత తప్పదన్నా అన్నదమ్ములే రావాలి, వచ్చి అలా పలకరించాలి. తప్పదు. వచ్చిన తర్వాత నైస్గా అన్నయ్య దగ్గరికి వచ్చారా అని ఏమన్నారా డాక్టర్ గారు అంటే పర్లేదు అన్నారంటే అప్పుడు అన్న తమ్ముడు చెప్తాడు, ఏం బాధపడకు, త్వరగా ఏదోలాగా ఇంటికి వెళ్ళిపోతావు, ఏదో తాకట్టేటి అంట. తర్వాత వీళ్ళిద్దరు ఉంటారు కానీ అక్క చెల్లెళ్ళు తోడుకోళ్ళు, వీళ్ళు మాట్లాడుకుంటారు. వీళ్ళు ఏమంటారు, జరిగే మొహం అటు ఇటు చూసుకుని చిరంగా చూసుకోరు, అటు ఇటు చూసుకుని ఏమంటారంటే ఏమన్నారు అక్క అంటే పర్లేదు అన్నారు చెల్లి అంటే నువ్వేం కంగారు పడుకో, క్యారేజీ నేను తెస్తానులే అంటారు. మాట్లాడుకుంటారు, మర్చిపోతారు. ఆ గొడవలు మీరు మర్చిపోతారు. రోడ్డు ఎక్కిన గొడవ, ఈ రోగాలు వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయి లొంగిపోతారు. వచ్చిన తర్వాత అలా ఈదులోకి వస్తారు చెప్పిన. ఆ వచ్చిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి, ఈసారి మీరు మర్చిపోయిన ఎవరు మర్చిపోరు చెప్పిన? మీ ఈదులోళ్ళు మర్చిపోరు, గుర్తుపెట్టుకో. ఆ టయానికి మీరు అలా వస్తే అప్పుడు అంటారు వస్తున్నారండి ఉత్తములు. ఇప్పుడు ఈ టైంలో మీరు ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్పారు అనుకో, అప్పుడు వాళ్ళు ఏమంటారు, ఒరే మేం మర్చిపోలేదురా మీ వ్యవహారం అనరు, ఖచ్చితంగా అంటారు. అందుకే మన ఇంట్లో ఏం జరిగినా ఇదిగో లోపల ఆ బీరువాలు పడగొట్టండి. ఏమైనా ఆ 4 గోళ్ల మధ్య మీరు కాపురాలైన అన్నదమ్ములు గొడవలైనా బయటకు వచ్చాయో మీరు ఆగిన వాళ్ళు ఆగరు. అలాగే అలాంటి విలువలు తెలిసే మీ తల్లికి అందుకే ఆమె రోడ్డు ఎక్కలేదు, చెప్పలేదు. ఏమున్నా మందిరానికి వచ్చి ఏడుస్తుంది. పైగా ఆవిడ మాట్లాడితే గొడవ పెడుతుంది. ఏమని చెప్పినా నీ పిల్లలు లేరు, నువ్వు గొడ్రాలు అంటుంది. ఈ మనుషులకు ఉండే దరిద్రం ఏంటి చెప్పినా, గొడవ ఎప్పుడన్నా ఎవరైనా మనతో ఆడుతున్నారు అనుకోండి, మనం ఏ మాట అంటే బాధపడతామో వాళ్ళకి తెలుసో ఆ మాట అంటారు. మనకి ఏదైతే లోపమో ఇబ్బంది ఉంటుందో అది ఆరోగ్యమో ఏదో ఒకటి, దాన్నే ఎత్తి మాట్లాడి కావాలని మనల్ని అంటారు. కొంచెం లావుగా ఉన్నాం అనుకోండి ఏమంటారు, పంది అంటారు. కొంచెం సన్నంగా ఉన్నామనుకోండి ఏమంటారు చెప్పండి, సీపురు మొహోడా అంటారు. అదే కాస్త బాగా కొంచెం రోగం ఉందనుకోండి రోగిష్టోడా అంటారు. ఏదోటి అంటారండి, ఏదో లోపం ఉంటే అది అంటారు. ఇప్పుడు అన్నాకి సవితికి గొడవ వచ్చినప్పుడు, అన్నాకి రాదు ఆవిడ గొడవ పెడుతుంది, గొడవ వచ్చినప్పుడల్లా ఆవిడేమంటుందంట, నువ్వు గొడ్రాలివి నోరుమయ్యి అంట. అసలు గొడవ వేరే కారణం, కానీ తిప్పి ఎక్కడ తెస్తుంది చెప్పండి, గొడ్రాలతనం దగ్గరికే తెస్తుంది. అక్కడికే తెచ్చింది, గొడవడుతుంది, బాధపడింది. ఎంత బాధపడిందంటే మనసుకి బాగా బాధ ఎక్కువైంది అనుకోండి, నిద్ర రాదు, అన్నం తినాలనిపించదు. ఆమెకు కూడా బాధ ఎక్కువ అవడం కాదు, నోటంట మాట రానంత దుఃఖం లోపల నిండిపోయింది, అన్నం తినలేదు. అలాంటి టైంలో చర్చికి వచ్చింది. చర్చికి వస్తే ఆ చర్చిలో మోకాలు వేసి ప్రార్థన చేసుకుని మూలుగుతుంటే సీనియర్ పాస్టర్ గారు అన్నారట, ఏలీ గారు ఉన్నారుగా, ఆయన అన్నాడట ఇంకా కోపం వచ్చేసి మాట, తాగొచ్చావా అన్నాడట. రాత్రి తాగిన ద్రాక్షరసం నీకు ఇంకా తగ్గలేదా దిగలేదా అన్నాడట. ఏంటి మనమే ఆ టైంలో ఉంటే ఏమంటామండి? ఇప్పుడు మిమ్మల్ని నేను అన్నా అనుకోండి, తాగింది ఇంకా తగ్గలేదా దిగలేదా అంటే ఏమంటారు చెప్పండి? ఏమంటారు చెప్పనా? ఒళ్ళు దగ్గరట్టుకుని మాట్లాడంటారు. ఇదే మాట ఒక పెద్ద ఆయన అన్నాడు అనుకోండి మిమ్మల్ని,
తాగొచ్చావా అంటే ఏమంటారు చెప్పండి? పెద్దోడు అయిపోయాడు, బతికిపోయావు, ఎక్కడెట్టలో అక్కడ ఎట్టేదని అంటాం. ఆవిడ అందో గుర్తుపెట్టుకోండి. ఆవిడ ఎంత మంచిదంటే తనని అగౌరవపరిచిన వారిని కూడా గౌరవిస్తుంది, తనను అవమానించిన వారిని కూడా గౌరవిస్తుంది, తనను బాధించిన వారిని కూడా బాధించకూడదని గౌరవిస్తుంది. అందుకే ఆ ఏలి ఎంత మాట అన్నప్పుడు ఆమె ఏమన్నా తెలుసా? నా ఏలినవాడా అన్నది. నా ఏలినవాడంటే సార్, యజమానుడా అని గౌరవించి, ఆమె గౌరవించింది చూడండి ఎంత బాగా. ఆమె ఎలా గౌరవించగలుగుతుంది? ఆమె భయపడేది దేవునికి, మనుషులకు కాదు. గౌరవించి మాట్లాడుతూ నా ఏలినవాడు అది కాదు, నేను ఎందుకు ఏడుస్తున్నానంటే నా వెనకాల ఎంతో వేదన ఉంది, సంతానం కొరకు ఏడుస్తున్నానయ్యా అని వివరణించింది. మనోవ్యాకులం కలిగి నా నోటంట మాట రానంత దుఃఖంలో ఉండిపోయి ఏడుస్తున్నానయ్యా అని వివరిస్తుంది. ఎంత ఉత్తమ తల్లి చూడండి. మనమైతే ఏమంటున్నాం చెప్పినా, ఈ మధ్యకాలంలో కొంతమంది భక్తులు అంటున్నారు, ఏమని చెప్పినా, ఇద్దరు గొడవ వచ్చిందంట ఈ సంఘస్థులు ఇద్దరికి. ఆవిడంటుంది, అగా చచ్చి అయిపోయింది కూడా బతికిపోయావు అన్నదట. ఎంత భక్తురాలో. ఇంకొక ఆవిడ అందట, ఆగా పాస్టర్ గారు వెళ్ళిపోయి చూసుకుందాం అందట. బైబిల్ ఉండుకుపోయింది కాబట్టి చేతిలో బతికిపోయావు అందట, లేకపోతే చంపేద్దాం ఆవిడని. ఇలాంటి భక్తులు ఉన్నారు ఈరోజు. ఆవిడ చూడండి, ఆవిడ ఎన్ని మాటలన్నా పాస్టర్ గారే ముఖం మీద లెట్టి తాగుబోద్దానా అన్నా ఏమనలేదట. అయ్యా నన్ను అపార్థం చేసుకోకండి, నా విషయం ఇది. నేను ఎందుకు ఏడుస్తున్నానంటే నాకు మగబిడ్డ కావాలయ్యా. నా సవితి మాట్లాడితే నన్ను పదే పదే అంటుంది గొడ్రాలు అని. ఆ గొడ్రాలుతనం పోగొట్టడానికి నాకు మగబిడ్డ కావాలయ్యా అనలేదు. ఒకవేళ గొడ్రాలుతనం పోవాలి అంటే మగబిడ్డే వద్దండి, ఆడబిడ్డ పుట్టినా గొడ్రాలుతనం పోదు. కానీ పర్టికులర్గా ఒకే పాయింట్ ఏంటి చెప్పండి? దేవా నువ్వు నాకు మగబిడ్డని ఎందుకంటే ఎందుకు మగబిడ్డని అడుగుతుంది? ఆడబిడ్డ కాదు, మగబిడ్డ ఎందుకు కావాలంటే గొడ్రాలితనం ఉన్నది నాకు కాదు, గొడ్రాలితనం దేశానికి ఉంది. గొడ్రాలితనం ఉన్నది నాకే కాదు, గొడ్రాలితనం కాపురాలకు ఉంది. గొడ్రాలితనం ఉన్నది నాకు కాదు, గొడ్రాలితనం మందిరాలకు ఉంది. నాయకుడు లేని గొడ్డి సమాజం అయింది. అందుకే అడుగుతున్నాను, నాయకుడిని. నా గర్భాన్న నాయకుడు మగబిడ్డ, ఆడు మగబిడ్డ అయితే వాడిని తెచ్చి నీకు ఇచ్చేస్తాను, నాయకుడిని చేస్తాను. ఈ ఊరిని, ఈ దేశాన్ని, ఈ కాపురాల్ని, ఈ ప్రజలను మరలా ఒక గాడిలో పెట్టే నువ్వు కలలకనే ఒక చక్కటి సమాజాన్ని తీసుకొచ్చే గద్దించే నాయకుడు నాకు ప్రభువా ఇచ్చాడు. ఈ మాట ఎప్పుడైతే అన్నాదో ఈ తల్లి, ఆ మాట కొరకు ఎదురు చూశాడు. అన్న మాట నోటంట వెంటనే, అన్న నోట వచ్చిన వెంటనే పరలోకం పులకించే దేవుడు ఆయన మార్గాలు సరళం చేసి ఆ బిడ్డనిచ్చాడు. కట్టబడిన మాటకు కట్టుబడినట్టుగానే తెచ్చేసింది. మీకు తెలిసిన స్టోరీ ఇదంతా. తెచ్చింది సరిగ్గా పాలు విడిచిన వెంటనే తెచ్చేస్తాను అంతే. ఎప్పుడట? పాలు విడిచిన వెంటనే తెచ్చి ఏం చేస్తుందో చూడండి ఒకసారి. 1వ అధ్యాయం 28వ వచనం చూడండి. 1వ అధ్యాయం 28వ వచనం. ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఆగుదాం ఒకసారి. తీసుకొచ్చి ఆ బిడ్డను యెహోవా మందిరానికి ఇచ్చిన వెంటనే ఆ బిడ్డ ఏం చేస్తున్నాడు? అక్కడే యెహోవాకు మ్రొక్కెను. అంటే మ్రొక్కుతున్నాడంటే ఒక మాట అడుగుతున్నాను, అప్పటికి ఆ అబ్బాయి వయసు ఎంత ఉంటుందండి? ఆవిడ ఒక కవనెంట్ నిబంధన చేసిందిగా. నిబంధన ఏం చేసుకుందంటే పాలు విడిచిన వెంటనే, అంటే పాలు విడిచిన వెంటనే ఇంటికి తెచ్చింది. దేవుని మందిరానికి తీసుకొచ్చింది. మందిరానికి తీసుకొచ్చిన వెంటనే ప్రార్థన చేసి ఇచ్చేస్తుంది. అంటే పాలు విడిచిన వెంటనే తీసుకొచ్చిందంటే బిడ్డ వయసు ఎంత ఉంటుంది చెప్ప? పాలు విడిచే వయసు ఎంత ఉంటుందంటే, వసారుగుండే పిల్లలు సరిగ్గా ఎన్ని సంవత్సరాలకు పాలు మానేస్తారండి?
1.5 year 2 yearsలో మానేస్తారు ఓసారిగా ఉండే పిల్లలు. కొంతమంది ఇదే ప్రశ్న కొన్ని ఊర్లు అడిగితే ఏమన్నారంటే 5 సంవత్సరాలకి అన్నారు. తాగడానికి ఆడికి సిగ్గులేదు చెప్పండి. అది ఇంకా అనకూడదు, ఇంక తర్వాత మాట నేను. అది 5 సంవత్సరాల సరిగ్గా యాక్టివ్గా ఉండే పిల్లలు ఎన్ని సంవత్సరాలు మానేస్తారండి? 1.5 year 2 yearsలో మానేస్తారు. అంటే సమూయేలుకి 2 years లేదా ఒక 1 year ఏంటి, 3 ఏండ్లు. 3 ఏండ్ల లోపు కుర్రోడు పాలు మానేసి ఏం చేస్తున్నాడు తెలుసా? యెహోవాకు మొక్కినట. నేను అడుగుతున్నాను, ఎంత చిన్న పిల్లోడికి యెహోవాకు మొక్కాలని ఎలా తెలిసిందండి? వాడికి ఎలా అర్థమైందండి? నేర్పిస్తే అని అడుగుతున్నాను, అర్థమైపోతే వాడికి మాటలు. ఇప్పుడు ఎంత పిల్లోడు అడిగి ఈ ప్రసంగం అడిగి చెప్పాను అనుకోండి, నాకు లుక్ ఎత్తాడు, పోరా అన్నట్టు అనమాట. ఆ లుక్ నన్ను వదిలే అని. ఇప్పుడు ఆ కుర్రోడికి ఇంత వయసులో చెప్తే అర్థమవుతాయి, చెప్తే ఎక్కుతాయా? ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి, ఆ చిన్న పిల్లకి ఏం చెప్తారు? వాళ్ళకి ఏం అర్థం అవుతుంది. మీటింగ్లో కూడా ఆడుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి అర్థం అవుతుంది. వాళ్ళకి చెబితే అర్థం అవుతుంది, కానీ చూస్తే అర్థం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే చూస్తే వాళ్ళకి అర్థమవుతుంటే అర్థమవుద్ది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న మధ్య వాట్సాప్లో తెగ తిరిగింది వీడియో. ఆ వీడియో చెప్పిన చిన్న పిల్ల ఉంటారండి, చిన్న అమ్మాయి చక్కగా ఉంటుంది క్యూట్గా. ఆ అమ్మాయిని పెళ్ళికి తీసుకెళ్ళారు. పెళ్ళికి తీసుకెళ్తే ఈ పెళ్ళి కార్యక్రమం చదువుతున్నాడు, పెళ్లి కూతురు స్నేహితురాలు ఉంటారు కదండి. ఆ స్నేహితురాలు అందరూ దిక్కుని కూర్చుంటే ఈ చిన్న పిల్ల అక్కడికి వెళ్ళింది. అందులో ఒక అమ్మాయి ఎవరో వీడియో తీస్తుంది. ఈ అమ్మాయి ముద్దు ముద్దు మాటలు. ఆ అమ్మాయి చాలా ఏడుస్తుంది. ఆ చిన్న పిల్ల ఏడుస్తుంటే ఆ అమ్మాయి వీడియో తీసింది. అందులో ఆ పిల్ల ఏమంటుంది తెలుసా? ఎంత ఉంటుందండి. ఏముందో తెలుసా? ఎందుకు ఏడుస్తున్నావే అని అడిగారు. అడిగితే ఆ పిల్ల ఏముంది చెప్పిన, మా అమ్మ నాకు పెళ్లి చేస్తలేదు అంది. మాట్లాడుతుంది చెప్పండి. ఆ పిల్లకి ఆ వయసుకి పెళ్ళి అంటే తెలుసా? భర్త అంటే తెలుసా? కాపురం అంటే తెలుసా? రేపు పొద్దున ఇలాంటివి ఏం ఫేస్ చేయాలి తనకి ఏమన్నా తెలుసా? ఏం తెలియదు. కానీ ఎందుకు ఎడుతుందట? పెళ్ళి చేయలేదు అడుగుతున్నాను. మరి ఏమీ తెలియకపోయినా పెళ్లి కోసం ఎందుకు ఏడుస్తుందంటే, పెళ్ళంటే ఏంటో తెలియదు, కాపురం అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియకపోయినా పెళ్ళి అని ఎందుకు ఏడుస్తుందంటే, ఆ అమ్మాయి పెళ్లి కూతురుని చూసింది. ఆ పెళ్లి కూతురుని చూస్తే పెళ్లి కూతురికి ఇంత పొడవ జడేశారు, ఇన్ని పువ్వులు పెట్టారు, ఎంత అలంకారం చేశారు, ఏవో చేశారు. ఇప్పుడు నన్ను మా అమ్మ అలా తయారు చేయాలంటే ఇప్పుడు ఆ పిల్లకి ఏమర్థమైంది చెప్పండి? అది పాయింట్, గుర్తుపెట్టు. అంటే పిల్లలు ఏం చేస్తారు చెప్పడం, వాళ్ళకి చెబితే అర్థం అవ్వు. చెప్పండి, చూస్తారు వాళ్ళు. మనం ఏం చేస్తున్నామో చూస్తారు, ఎలా మాట్లాడుతున్నామో చూస్తారు, మనం ఎలా డ్రెస్ వేసుకుంటున్నామో చూస్తారు, మనం ఎలా నిలబడుతున్నామో చూస్తారు. ఎగ్జాక్ట్ మీరు చూడండి, తల్లిదండ్రులని వాళ్ళు పక్కా కాపీ కొడతారు. మీరు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే సార్ అబ్జర్వ్ చేయండి. అక్కడక్కడ ఆడుకుంటున్న పిల్లలు అలా వదిలేసి మీరు అక్కడికి వెళ్ళండి, వాళ్ళ అమ్మ గిన్నెలు ఎలా కడుగుతుంది, ఎగ్జాక్ట్గా అలా కడుగుతుంది చూడండి. మీరు అలా చీపురు చూసి అక్కడ పడేయండి, వాళ్ళ అమ్మ చీపురు ఎలా తీస్తుంది అలాగే తీస్తుంది చూడండి. మరో వీడియో కూడా వచ్చింది. ఆ పిల్ల ప్లాస్టిక్ ఫోన్తో ఆడుకుంటుంది. ఆడుకుంటూ ఆ ప్లాస్టిక్ ఫోన్లో తిడుతుంది అనమాట అవతల. ప్లాస్టిక్ ఫోన్లో ఏం ఫోన్ వెళ్ళదు, కానీ తిడుతుంది. అదో ఆట అనమాట. ఆ పిల్ల అవతల ఏమంటుందంటే, పిచ్చి పట్టిందా నీకు, పిచ్చి పట్టిందా నీకు, పిచ్చా నీకు, పిచ్చా అంటుంది. ఇది ఎలా అంటుంది ఏంటంటే, వాళ్ళ అమ్మ అలా అంటుంది. మీకు అర్థమైందా? మరి వాళ్ళ నాన్న అంటదేమో, పిచ్చి పట్టిందా నీకు, పిచ్చి అంటే వాళ్ళ అమ్మ ఎలా మాట్లాడుతుందో లేదా వాళ్ళ నాన్న ఎలా మాట్లాడతారో ఇప్పుడు అదే డైలాగ్ ఎక్కడ ఆడుతుంది చెప్పండి. అది అంటే పిల్లలకి చెబితే అర్థమవ్వ, చెప్పండి, చూసి కాపీ కొడతారు. ఇప్పుడు సమూయేలుకి ఇది మందిరము, యెహోవా సన్నిధి, ప్రార్థనకి ఎలా సాష్టాంగ పడాలని ఆ అబ్బాయికి ఎలా అర్థమైందంటే, వాళ్ళ అమ్మ ఎక్కువ ప్రార్థన చేయడం ఈ కుర్రోడు చూశాడు. వాళ్ళ అమ్మగారు ఎక్కువ ప్రార్థన చేయడం ఆ అబ్బాయి చూశాడు కనుకే వాళ్ళ అమ్మ ఏం చేస్తే ఆ 2.5 సంవత్సరాల కుర్రోడు అదే చేస్తున్నాడు చూడండి. ఒక మాట చెప్పండి, మీకు నచ్చినా నచ్చకపోయినా, మీరు బాగా బూతులు మాట్లాడారు అనుకోండి, మీ పిల్లలు వాక్యాలు మాట్లాడరు, చెప్పండి, బూతులే మాట్లాడతారు. మీరు బాగా గొడవలు ఆడారు అనుకోండి, మీ పిల్లలు శాంతం అనరు, అలా గొడవల కోరులాగా తయారవుతారు. ఒక కుర్రగోడితే నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. ఒక కుర్రగోడికి వాళ్ళ అమ్మ చెప్తుందండి, మురిసిపోయి మరీ చెప్తుంది, ఏవండి ఇవాళ మీ అబ్బాయి ఏం చేశాడు తెలుసా అంది.
ఏం చేశాడే అన్నాడు వీడు పోటుగాడు. ఏం చేశాడంటే, ఇవాళ మీ అమ్మనే వాళ్ళ అమ్మ అని తిట్టాడు. అప్పుడు ఈడేమనాలండి, రే అయ్యమంటారా మూతి పగల కొడతానలా అనలేదట. ఈడేమన్నాడు చెప్పనా, అంటాడాడు ఎవడనుకుంటున్నాడు పులిబిడ్డ అన్నాడు. అవును, నువ్వు పెద్ద మృగం, ఆడు శ్రేణ మృగాలు పుట్టే ఇంట్లో. ఆడు బూతులు మాట్లాడినప్పుడు మూతి మీద కొట్టకుండా ఈడు ఏమంట పులిబిడ్డ, అలాగే అంట పులిబిడ్డ. ఇప్పుడు ఇలాంటివన్నీ నేర్పించు. ఆడికి బాగా బొరకెక్కుతున్నా, మా అమ్మ నాన్న పులి అని నన్ను అనాలంటే నేను ఏం మాట్లాడాలనుకుంటాడు. అది ఎవరో చెడగొట్టరు మన పిల్లల్ని, గుర్తుపెట్టుకోండి, మనమే చెడగొడతాం. కొంతమంది తల్లు ఉంటారు, టకాల మా ఇంట్లోకి వెళ్ళి ఎదురు తెచ్చేస్తుంటాడు అంటాడు. తెచ్చిన మరి ఇది ఏం దొంగ బుద్ధులు రేవకలే వేలాడి బుద్ధులు వచ్చి నీకు అనాలా? అలాగ అనలేదట. బంగారానికి ఎన్ని తెలివితేటలో అంత. ఇప్పుడు మా అమ్మ నన్ను బంగారం అనాలంటే ఎవరికి ఇంట్లో ఏదో ఒకటి అది. అప్పుడు అలా తెచ్చిన అలవాటు బాగా ఎక్కువైపోయి రోజు ఏ బ్యాంకులోనే ఎక్కడికి వెళ్ళి ఎదురు తెచ్చేస్తాడు. వెనకాలే క్రైమ్ పోలీసులు వస్తారు. నేను క్రైమ్ పోలీసులు వస్తారు. వచ్చిన వెంటనే రికవరీ అడుగుతారు. మరి ఎవరికి ఇచ్చారంటే మా మమ్మీకి ఇచ్చానని. కానీ మక్కలు ఎరగొట్టేస్తారు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే దొంగతనం చేసినోడు ఎంత తప్పో తెచ్చిన వస్తువు దాసినోడు కూడా అంతకన్నా తప్పు. ఆ తెచ్చింది నీకే ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఇలా తయారవరంటే, మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి బంగారం అందాలా, బంగారం తెచ్చేసినండి అన్నాడు. చదగొట్టేస్తారు, గుర్తుపెట్టుకో. నేను మాట చెప్తున్నా, అన్న కొడుక్కి ఏమి నేర్పించిందంటే తన కొడుక్కి తనను చూపిస్తూ ప్రార్థన నేర్పించింది. తన మోకాళ్ళు వేస్తే మోకాళ్ళు వేస్తాడు, తన ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తాడు. ఆ తల్లి ఏం చేస్తే అది చేస్తారు. ఆ బిడ్డకు నేర్పించిన చిన్న వయసు నుంచి మనం నేర్పించాం. మనం కురగోడు ఏడుస్తున్నాడు అటు సీరియస్గా, రే ఎందుకు ఏడుస్తున్నావురా అని అడిగారు స్కూల్లో. అడిగితే ఇవాళ మా అమ్మ, క్షమించండి ప్రైవేట్ క్లాసులో అడిగారు, ఇవాళ మా అమ్మ సారు కాసిందిరా అన్నారు. సారు కత్తి ఎందుకు ఎడుతున్నారంటే, మరి సండే ఎవరైనా సారు కాస్తారా అన్నాడట. నేను మాట్లాడుతున్నాను, చెప్పండి, సండే సారు కాయకూడదని అడిగి ఎప్పుడైనా ఇలా బోర్డు ఎడి చెప్పిందా? బోర్డు మీద లెసన్ చెప్పిందా? నాన్న శుక్రవారం ఇలా ఆకుకూర వండుకోవాలి, శనివారం పప్పు వండుకోవాలి, ఆదివారం ఏ చేపో కక్కో మొక్కో డొక్క ఏదో వండుకోవాలని చెప్పిందా? ఏ రోజు చెప్పకపోయినా ఆదివారం మాంసం నీసు వండుకోవాలని ఆడికి ఎలా తెలిసింది? మీరు చెప్పకపోయినా అలవాటు అయింది ఆడికి. మీ అలవాటు ఆడికి వచ్చింది, మీ బట్టలు వేసుకునే విధానం వాడికి వచ్చింది, మీరు తినే అలవాటు ఆడికి వచ్చింది. ఇన్ని అలవాట్లు మన పిల్లలకు వచ్చినప్పుడు మన పిల్లలకి ప్రార్థనలు ఎందుకు రావట్లేదు? ఎందుకంటే మనకు ఉండోటి ఏడిస్తే చెప్పండి వాళ్ళకి వస్తుంది. వాళ్ళ ముందు మనం ప్రార్థన చేసి వాళ్ళ ముందు మనం బైబిల్ చదివితే వాళ్ళకి వస్తుంది. వాళ్ళ ముందు మనం చెయ్యం. వాళ్ళ ముందే బిగ్ బాస్లు చూస్తాం మనం, వాళ్ళ ముందే సీరియల్ చూస్తాం మనం, వాళ్ళ ముందే చెత్తంతా చూస్తాం మనం. మనమే చెత్త చూస్తే మన పిల్లలు వాక్యాలు చూస్తారా? చెత్తే చూస్తారు. అన్న చూడండి, అన్న తన కొడుకు ముందు ఎలా ఉండాలో అలా ఉంది. ఆ జాగ్రత్తగా ఉంది కనుకే ఆ కొడుకు జాగ్రత్తగా కలిగిన కుర్రోడుగా పెరుగుతున్నాడు. చూడండి ఎంత బాగా పెరిగాడంటే, నాకు చాలా విచిత్రంగా ఉండే మాట అండి. 2వ అధ్యాయం 18వ వచనంలో, 2వ అధ్యాయం 18వ వచనంలో, బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏపోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించినప్పుడు, తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచు వచ్చాను. ఎంత బాగుందో చూడండి ఆ మాట. వాళ్ళ అమ్మగారు ఏటేటా వచ్చి ఆ బైబిల్ స్కూల్లో ఏమిస్తున్నారట? ఏ పోదు ఇస్తుందట. ఏ పోదంటే ఎవరు వేసుకోవాలండి? యాజకులు వేసుకోవాలి. ఏ పోదంటే ఎవరు వేసుకోవాలండి? వయసు నిండిన ఆ పూజారులు వేసుకోవాలి. కానీ వాళ్ళ అమ్మగారు ఏమి వేస్తున్నారట? ఆ కుర్రోడు కంటే సేవకుడు యూనిఫామ్ వేస్తుందట. ఏసి ఏమని చెప్తుంది? ఒక సంకేతం ఇస్తుంది. నాన్న, నువ్వు వేసుకుని ఈ బట్టలను బట్టి నీకు అర్థం కావాలి, నువ్వు పెద్ద ఎదిగిన తర్వాత ఏమవ్వాలి అంటే దేవునికి ఉపయోగపడే సాధనం అవ్వాలి నాన్న అని ఒక సాధనంగా ఒక సంకేతం ఇస్తుంది. చూడండి, మనం ఏమిస్తామండి మన పిల్లలకి? ఎర్ర సొక్క నల్ల ప్యాంట్ వేసి వాళ్ళ అమ్మ అందంట, మా ఓడు సిరంజి అందట. చిరంజీయే, కాగితాలు సిరంజీ అడు.
మరొక తల్లిదండ్రులు ఉన్నారు, మిలిటరీ యూనిఫామ్, పోలీసు యూనిఫామ్ వేసి మా ఓడు పోలీసు అన్నాడు. ఎదిగా నిన్నే హెత్తరు లోపల. మీరు నేర్పించాల్సిన డ్రెస్ కోడ్లో కూడా వారికి నేర్పించండి. పద్ధతిగా బట్టలు వేసుకోవడం నేర్పించండి, పద్ధతిగా ప్రార్థన నేర్పించండి, పద్ధతిగా ఇదిగో ఇలా ఇలా ప్రార్థించాలని నేర్పించి ఇన్ని నేర్పిస్తుందండి ఆ తల్లి. ఎవరికి చెక్కుతున్నావమ్మా ఈ బొమ్మనంటే, ఈ కుమారుడు నాయకుడిగా చెక్కుతున్నాను, ఈ దేశం గొడ్డుబారిపోయింది, ఈ దేశానికి నాయకుడిని చెక్కుతున్నాను. ఎంత బాగా పెంచిందండి, ఎంత చక్కగా ఇచ్చిందండి. ఆ కుర్రోడు ఎంత బాగా పెరిగాడంటే, ఆ కుర్రోడు ఎదిగిన తర్వాత బైబిల్ స్కూల్ లేదా ఆ విద్యా వ్యవస్థలో ఎదిగిన తర్వాత వాళ్ళ అమ్మ దగ్గర కంప్లైంట్లు చేయలేదు. మంచి కుర్రోడు అండి, అమ్మకు తగ్గ కొడుకు, తల్లిదండ్రులు తగ్గ కొడుకు. ఎంత మంచి కొడుకు అంటే, అమ్మా మా మాస్టర్ మంచోడు కదమ్మా అనలేదు. మా మాస్టర్ గారు అబ్బాయిలు మంచోళ్ళు కదమ్మా అందుకే నేను స్కూల్ మానేస్తానమ్మా అనలేదు. మనమైతే ఏమంటామండి, మంచి మాస్టర్ కదంటాం, ఎందుకంటే రోజు లెక్కలు అడుగుతాడండి మనం. మంచి యజమానులు కదంటాం, రోజు లెక్కలు అడుగుతారండి మనం. కానీ నేను మాట చెప్తున్నా, ఆ మంచి కుమారుడు చూడండి, నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఆ మంచి యజమానుడుగా ఉన్న ఆ కుమారుడు, యజమానుడు లోపంలో ఉన్న ఆ లోపాలు చూడండి, ఏలెత్తి చూపించట్లేదు. ఎంత చక్కటి కుమారుడు అంటే, ఆ కుమారుడు కంప్లైంట్ చేయకుండా 26వ వచనంలో, బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను. ఎలా వర్ధిల్లుతున్నాడట? యెహోవా దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచుండి. ఈ మాట చదువుతుంటే ఎవరు గుర్తొస్తారు చెప్పనండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గుర్తొస్తారండి. ఆ లూకా సువార్తలో చదువుతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గుర్తొస్తారంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా నిలబడ్డాడు ఎవరు చెప్పండి? సమూయేలు ఎంత బాగా ఎదిగాడంటే, భయం లేని సమాజానికి దైవ భయం తీసుకొచ్చాడట. 12వ అధ్యాయం ఒకసారి చూడండి. 12వ అధ్యాయం త్వరగా ముగించుకుందాం. క్షమించండి, 13వ అధ్యాయం, క్షమించండి 16వ అధ్యాయం 3వ వచనం. అలా కిందికి రాగా 4వ వచనం. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరు పెద్దలు అతని రాకకు భయపడి. ఎంత బాగుందో చూడండి. ఏంటంట? ఆ ఊరి పెద్దలు ఎప్పటి వరకు భయం లేని సమాజానికి ఏం తెచ్చాడు చెప్పండి? భయము, ఒక భక్తి, ఒక పద్ధతి. కుర్రోళ్ళు పెద్దోళ్ళు అందరూ భయపడుతున్నారు. ఎందుకంటే ఈ నీతి కలిగిన న్యాయాధిపతి ప్రవక్త వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చాడు. ఇందుకు కావాలంది ఒక ఉత్తమ తల్లి, ఉత్తమ కొడుకుని. కాపరు లేని ఆ మందిరానికి కాపరి కావాలి. రాజు లేని ఆ సమాజానికి నాయకుడు కావాలి. కాపరాల్లో భయం లేని వ్యక్తిత్వాలు కలిగిన వారికి కాపరాలు ఎలా ఉండాలో చెప్పి ఒక నాయకుడు కావాలి. అన్ని సెక్టార్లో ఒక లైన్ మీద తీసుకొచ్చే చట్టమెరిగిన దేవుని చట్టమెరిగిన ఒక మనుష్యుడు కావాలి. అతడే సమూయేలు. అతడు వచ్చిన తర్వాత ఏ బెత్లెహేము పల్లె ప్రాంతాల్లో లేదా ఏ ఇజ్రాయేలు బెత్లెహేము పల్లె ప్రాంతాల్లో ఘోరమైనవి జరిగాయని ఆ న్యాయాధిపతులు 19వ అధ్యాయంలో చదివామో, ఇప్పుడు అదే ఊర్లో భయము భక్తి కలిగిన పెద్దలందరూ వచ్చి అన్నారట, అయ్యా చెప్పండి అయ్యా, మా పిల్లలు ఏమైనా తేడాగున్నారా, మేమేమైనా కాని పని జరిగించినా చెప్పండి, సరి చేసుకుని ఇప్పటికిప్పుడే మా పాపాలు కడిగేసుకుంటాం అన్నారు. ఎంత బాగానండి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా, ఒక్కడుంటేనే దేశం బాగుపడతాయి, ఒక్కడుంటేనే ప్రాంతాలు బాగుపడతాయి, ఒక్కడుంటేనే సంఘాలు బాగుపడతాయి. ఈ ఊర్లో చాలామంది కుర్రోళ్ళు ఉన్నారు, చాలామంది పురుషులు ఉన్నారు, చాలామంది తల్లులు ఉన్నారు, చాలామంది దైవజనులు ఉన్నారు. మీరందరూ ఏకతాటి మీద ఉంటే ప్రపంచాన్ని మారుస్తారు లేదో నాకు అనవసరం, కానీ మీ వీధుల్ని మీ ఊర్లని బాగుపరుస్తారు. మరలా ఒకవేళ ఎవరైనా తాగుబోతే వ్యసనాలు ఉంటే వాటి నుంచి బయటికి లాక్కొచ్చిన వారు అవుతారు, వాళ్ళని మారుస్తారు. చీకటి పనుల్లో లేనిపోని కార్యాలు జరిగించి శరీరాలకి రోగాలు, HIV, AIDS లాంటి వ్యాధులు తెచ్చుకున్న అనేక మంది యవనస్తులు చిన్న వయసులో తెచ్చుకుని వాడు అర్ధాంతరంగా చచ్చిపోతున్న యవనస్తులు, అలాంటి వారిని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. బాధ్యత తీసుకోండి. యవనస్తులు నిలబడినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వాళ్ళని డిస్కరేజ్ చేయకండి. మరి ఎలా చేస్తారు, మేము చూస్తాం అనకండి, బాగా చెయ్యండి రా అని చెప్పండి.
ఇలాంటివి కావాలరా, ఇదిగో మన ఊర్లో ఇలాంటి ఏ మేళాలు పెడతారు కానీ అలాంటి మేళాలు కాదు. ఏంటంటే ఆడ మగ కానువలు తీసుకొచ్చి మేళతాళాలు అలాంటివి ఎంకరేజ్ చేయకండి. ఇలాంటి ఆధ్యాత్మిక సభలను ఎంకరేజ్ చేయండి. అవి ఏ మతానికి సంబంధించినవైన విలువలు, ఎథిక్స్, మోరల్స్ నేర్పించే ఆ సభలను ఎంకరేజ్ చేయండి, ముందు పెట్టండి. నైతికత ఊర్లో పెరగాలని ప్రజలను ఎంకరేజ్ చేయండి. మీ నాయకుల్ని ఎంకరేజ్ చేయండి. మీ నాయకుల్ని అడగండి, అయ్యా ఇదిగో మా సభలో, మా ఏరియాలో ఇలాంటి దైవిక వాతావరణానికి మాకు ఏదో ఒక మంచి పని చేయనని అడగండి. మా ఓటుకి ఎంత ఇస్తారో, బ్యాందికి ఇస్తారు, ఇలాంటివి అడగండి. మమ్మల్ని బాగు చేయండి బాబు, ఇదిగో దైవజనులను ఎంకరేజ్ చేయండి బాబు, పిల్లలు దైవికంగా తిరుగుతున్నారు వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ఇలాంటి వారిని నిలబెట్టండి అని అడగండి. ఎందుకంటే మీరు అడిగిన మంచి పని కనుక కాదనకుండా ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. మీరు అడిగిన కొన్నిమ్మని ఏం అడగట్లేదు, ఊరికి మంచి నేర్పించబడ్డారా, ఇస్తారు ఖచ్చితంగా. అలాంటి విషయాలు అడగండి. ఒక్క సమూయేలు మార్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముంగుర్తు నిలబడ్డాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక్క సమూయేలు దేశాన్ని మారిస్తే సమూయేలు కన్నా సంపూర్ణమైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి సశరీరంగా దైవం యొక్క సర్వ పరిపూర్ణత ఆయన ధరించుకొని ఒక్క యేసుక్రీస్తు ప్రపంచం మీద తెచ్చాడు. ఈరోజు ఈ పల్లెటూరులో కూడా మీరు ఇలా ఇంత పద్ధతిగా నేను ఎక్కడ ఇలా కూర్చొని నిలబడి మనం మాట్లాడుకుంటున్నామంటే ఇదంతా ఎవరి అటెన్షన్లోకి తీసుకొచ్చింది? ప్రభు అయిన యేసుక్రీస్తు. మరలా అటెన్షన్ ఏమన్నా తేడా వచ్చిందో, మరలా ఆయన విలువలు, ఆయన నైతికత, ఆయన సువార్త యాగము, ఆయన జనన మరణాల వార్తను సమాజంలో తీసుకొచ్చి ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలా ఉన్నాడని ప్రకటించాల్సిన బాధ్యత మందే. సూర్యుని కింద ఏదైనా వ్యర్థమవుద్దేమో కానీ ఈ పిల్లలు, ఈ లేత పిల్లలు పడిన ప్రయాస, ఈ ప్రయాస వ్యర్థము కాదు. సూర్యుని కింద ఏదైనా మరుగైపోద్దేమో కానీ ప్రభునందు పడిన ప్రయాస వ్యర్థము కాదు. మీరు ఘనమైన సభ చేశారు, ఘనమైన కార్యములు జరిగించారు. మరో మాట చెప్తాను, ఈరోజు నేను చెప్పి వెళ్ళిపోతాను. రేపటి నుంచి నేను ఈ ఊర్లో కనబడను. రేపటి నుంచి కనబడేది ఎవరు చెప్పినా, ఈ సభ చేసిన మీరు కనబడతారు, మిమ్మల్ని చూస్తారు. జనాలు చెప్పిన దానికన్నా మనల్ని ఎలా ప్రవర్తిస్తున్నామో చూసిన దానికి ఎక్కువ మారుతారు. ఈ తమ్ముళ్ళకి, అన్నలకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, సభలు పెట్టించడం ఘనకార్యం కాదు కానీ దానికి తగ్గట్టుగా రేపు నుండి సాక్ష్యాన్ని మీద వేసుకుని తిరగడం అంత బాధ్యత. అది మీ చేతుల్లో ఉంటుంది. ఒకవేళ ఈ సభ బాగా జరిగిన ఒక రెక్లెస్ యాటిట్యూడ్ మీకు వచ్చిందో చేసిన సువార్త అంతా వ్యర్థమైపోతుంది. మంచి బిడ్డలు పుట్టారండి మా ఊరిలో, మంచి పిల్లలు పుట్టారండి, మా ఊరిని బాగు చేస్తున్నారండి అని ఒక మంచి సంకేతం రండి. రేపొద్దున్న అనుకుంటానండి, అవసరమైతే మీ ఊరి పంచాయతీ రాజకీయాల్లో కూడా పెద్దలు మేము పిలిపించే సలహాలు అడిగేంత స్థాయికి మీరు ఎదుగుతారు. అంత ఉన్నతమైన స్థాయికి మీరు ఎదిగేది. ఎందుకంటే మీరు బాగా చదవాలి. దేవుడి పని చదివి ఎగ్గొట్టకూడదు. దేవుడి పని అని చెప్పి ఉద్యోగం సజ్జంగా లేక తిరగదు. డిగ్నిటీగా ఉండాలి, ఉద్యోగం ఉండాలి, ఒక బాధ్యత ఉండాలి, ఒక సంపాదన ఉండాలి. వయసు వచ్చే సమయానికి మా పిల్లలండి, మీ ఊరు ప్రజలందరూ మీకు చెప్పుకోవాలి. ఒక సమూయేలు ప్రపంచానికి దిక్కు, మీరు ప్రపంచం వద్దు కానీ మీ ఊరికి, మీ వీధులకి, మీ ఇళ్ళకి, మీ పాడైపోయిన ఊరికి, కాపురాలకి అన్నిటికీ మీరే సమాధానం అవును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎందరికీ సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు తండ్రి. విలువైన సంగతులు మాకు అందించారు, విన్నారు. విన్నదాని ప్రకారం నడుచుకున్నవారు మరధన్యులు తండ్రి. ఈ బిడ్డల యొక్క కష్టాన్ని పరమందును ఎలలోను తండ్రి ఫలభరితంగా మార్చండి. వీళ్ళు ఎంకరేజ్ చేసిన దైవజనులందరినీ మరలా మీరు దీవించండి. మరింత ఉజ్జీవంతో వారిని రగల్చండి. సత్యానికి స్తంభాలుగా వారి సంఘాలు నిలబెట్టండి. మా సతులుగా భావించి మా మీద హేళన చేసి మా మీద నిందలు మోపేవారు ఎవరైనా ఉంటే వారిని క్షమించండి. వారిని మీ చేతులుగా అప్పగిస్తున్నాం. మేము తిరిగిపోతుండగా మాతో అందరితో మీరు ఉంటారని కోరుతూ సమస్త కార్యాల్లో మీ బిడ్డలను తండ్రి మరింత ఆత్మీయంగా, భౌతికంగా అన్ని విధాలుగా దీవిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.